you to get together. I want you to get together. Put your hands. పేరు ఆనంద్. ఈరోజు నాకు దొరికినటువంటి అదృష్టం ఇది. ఈ కార్యక్రమం నిర్వహణలో నాకు కూడా కొంత భాగం ఉండడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మరి 1972-74 సంవత్సరంలో గద్వాల్లో మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో మనమందరం కూడా ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించాము. అది ఒక మహత్తర ఘట్టం మన జీవితాలలో. మరి ఈ ప్రస్తుతం ఎలా ఉందనంటే తీరికలేని మన జీవితాల్లో ఒక తీపి గుర్తులుగా ఈరోజు ఒక చాలా అద్భుతమైన ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళ మనందరం కూడా గద్వాలకు చాలా చరిత్ర ఉంది. ఒక సంస్థానము సంబంధించినటువంటి ఈ ప్రాంతము మనం చదువుకునే రోజుల్లో బాగా వెనుకబడ్డటువంటి ప్రాంతము. ఏమీ తెలిసేది కాదు. మనకు మధ్యాహ్నం 12 గంటలకు న్యూస్ పేపర్ వచ్చేది గద్వాలకి. ఆ విధమైనటువంటి రోజుల్లో మనం అక్కడ విద్యను అభ్యసించి ఆ తర్వాత ఎవరి జీవితాలకి వాళ్ళు బాటలు వేసుకుంటూ ముందుకు రావడం జరిగింది. ఊర్లో గద్వాలని వదిలి ఇంకో ప్లేస్లకు పోవడము, కొందరు మంచిగా విద్యావేత్తలుగా, కొందరు ఉత్తమమైన స్థానాల్ని సంపాదించారు, ధనం సంపాదించారు, రకరకాలుగా ఉద్యోగాలు చేశారు. అందరూ కూడా ఈరోజు ఒక స్థాయిలో మనం అందరం కూడా సెటిల్ అయి ఉన్నాము. అయితే ప్రధానంగా బాల్యం ఎవరికైనా కూడా మధురమైనది. బాల్యాన్ని ఎప్పుడు కూడా మనము జీవితాంతం గుర్తుంచుకునే మనకు ఎన్నో మంచి విషయాలు ఉంటాయి బాల్యంలో. కొన్ని జీవితాంతం గుర్తుంచుకునే ఉంటాయి, కొన్ని హృదయాల్లో దాచుకుంటాం. అప్పుడప్పుడు అవి మనని తట్టి లేపి గుర్తు చేస్తుంటాయి. అవి గుర్తు చేసుకున్నప్పుడు స్నేహితులు గుర్తొస్తారు. స్నేహితులు గుర్తొచ్చినప్పుడు అరే ఈ స్నేహితుడు ఎక్కడున్నాడు, వీడు అలా ఉండే, వీడు నా వెనక బెంచ్లో కూర్చునేవాడు, వీడు నా ముందు బెంచ్లో కూర్చునేవాడు, వీడు పక్కలో కూర్చునేవాడు. గురువుగారులు గుర్తొస్తారు. అరే ఆ సార్ బాగా కోప్పడేవాడు, నేను కరెక్ట్గా ఆన్సర్ చేయకుంటే నాకు మార్గదర్శకం చూపించాడు ఆ గురువుగారు. ఆ గురువుగారి వల్లే నేను స్ఫూర్తి పొంది నేను ఈ స్థాయికి చేరుకున్నాను. ఇలాంటి ఎన్నో విషయాలు మనం విద్యార్థులుగా ఉన్నప్పుడు సమయం సందర్భం వచ్చినప్పుడు మన పిల్లలకు కూడా ఆ విషయాల్ని మనం కోట్ చేస్తూ ఉంటాం. అరే పలానా మా క్లాస్లో ఇలా మాకు మంచి విద్యార్థి ఉండేవాడు, ఇలా అయ్యాడు, అలా కావాలి మీరు, లేదా ఒకసారి ఇలా చెప్పేవాడు అని రకరకాలుగా మనం కోట్ చేస్తూ కూడా మన జీవితాన్ని సాగించుకొచ్చాము. 72-74 వండర్ఫుల్ 2 ఇయర్స్, ఆ 2 సంవత్సరాలు కూడా. 74 తర్వాత నేను అక్కడి నుంచి ఇక్కడికి రావడం అయింది. ఓకే, ఏదైనా మంచి సమయంలో బయటకు వచ్చాము, సక్సెస్ఫుల్గా అయ్యాము. సో ఈరోజు చక్కగా మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ MALD ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ డిగ్రీ కాలేజ్ 72-74 ఇంటర్మీడియట్, దీంట్లో బైపీసీ మరియు MPC స్టూడెంట్స్, ఇంకా వేరే అదర్స్ కూడా ఉండవచ్చు. ఒక 2-3 మనకి సీనియర్స్ ఉన్నారు, జూనియర్స్ కూడా ఉండొచ్చు. అవైలబుల్గా హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మనము ఆహ్వానించుకోవడం జరిగింది. దీనికి మధుర జ్ఞాపకాల పూర్వ విద్యార్థుల ఆనంద కలయిక. ఆనందం ఎవ్రీబడి లైక్స్ కదా, హ్యాపీనెస్ అనేది ఎప్పుడు అందరు కోరుకునేటటువంటిది. సుఖ దుఃఖాల నిత్య రమణీయ నర్తనం జీవన బృందావనం. ఒక మనలో ఉండే ఒక గొప్ప వ్యక్తిగా ఎదిగినటువంటి వారు రాసినటువంటి ఒక పుస్తకంలో ఈ కోట్ ఉంటుంది ముందుగా. సో నాకు అది మంచిగా అనిపించింది, ఈ సభకు కరెక్ట్గా అని చెప్పని నేను ఆ కొటేషన్ నేను అక్కడ ఉంచడం జరిగింది. ఇది ఇక చాలా మిత్రులు వచ్చారు ఇక్కడ, సైంటిస్టులుగా, తర్వాత ప్రొఫెసర్స్గా, డాక్టర్స్గా, లెక్చరర్స్గా, రకరకాల వృత్తులు చేసుకుంటూ గవర్నమెంట్ ఉద్యోగాలలో చేసాము. జాయింట్ కలెక్టర్గా ఉన్నారు, సబ్ రిజిస్ట్రార్గా ఉన్నారు, అన్ని రకాలుగా ఉద్యోగాలు చేసుకున్నాము, సక్సెస్ఫుల్గా ఉన్నాం. డాక్టర్ శ్రీరామ్ గారు ఎప్పటి నుంచో వారిని మనం కలవాలి అని అందరూ కూడా మిత్రులందరూ అడుగుతూ ఉండేవారు. నేను గద్వాలకు వెళ్ళినప్పుడు కూడా సార్ని అడిగాను నేను. మరి ఇక్కడ నేను ఎందుకు సార్ అని అంటానంటే చాలామంది డాక్టర్ శ్రీరామ్ గారిని డాక్టర్ శ్రీరామ్ సార్ అని వారు కాల్ చేస్తారు. అదేవిధంగా నేను ఐ యూజ్ దాట్, అది ఒక మంచి రెస్పెక్టబుల్ ఫామ్. మీరు మన క్లాస్మేట్ అయినప్పటికి కూడా ఐ యూజ్ దట్ వర్డ్. శ్రీరామ్ సార్ గారిని నేను గద్వాలకి ఇన్వైట్ చేసినప్పుడు ముందు సంవత్సరం మరి అనుకోకుండా అదేనేమో మరి దైవ నిర్ణయం 50th ఇయర్ గద్వాల చేద్దామన్నారు. అప్పుడు సార్ అక్కడికి వస్తారు, ఆ విధంగా అనుకోవడం జరిగింది. రెండవది వారు ఇంగ్లీష్ లెక్చరర్. సార్ కొరకు అందరూ కూడా గట్టిగా చప్పట్లతో వారిని మనం
మీరు రావడం రియల్గా మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది సార్. నేను ఐ వెల్కమ్ యూ ఆన్ టు ద డయస్. ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయస్. డాక్టర్ శ్రీరామ్ గారు, శ్రీరామ్ గారిని ఈ అంటే ఇక్కడ నేను ఎక్కువగా ఏం చెప్పాను, ఒక స్పిరిచువల్ గురువుగా, ఆధ్యాత్మిక చింతనులుగా అందరూ కూడా ఇక్కడ వారిని ఇది చేస్తూ ఉంటారు. శ్రీరామ్ సార్ని చాలామంది వారి స్పీచెస్, లెక్చర్స్ అందరూ వింటారు, చాలా పెద్ద ఫాలోయింగ్ ఉంటుంది, వస్తారు అందరూ కూడా. వారు ఎప్పుడు లో ప్రొఫైల్, అదో ఇప్పుడు కూడా నేను రానంటారు, ఎక్కడ వారు ఏది చూపించుకోరు. వారు చదువుకున్న కాలేజీలో మనం చదువుకున్న దీంట్లో వారి క్లాస్మేట్గా ఉండడం మన అందరి అదృష్టము. మరి అనదర్ వండర్ఫుల్ గై మన క్లాస్లో డాక్టర్ శ్రీనివాస్. ఇక డాక్టర్ శ్రీనివాస్ గారి అచీవ్మెంట్స్ మనందరికీ తెలిసిందే. ఎక్కడ ఏది వదలకుండా వెంటనే డాక్టర్గా కావడము, కానీ రకరకాలుగా తను అది ఉన్నతమైన స్థాయిలో అన్నీ కూడా నిర్వహించి ఈరోజు ప్రస్తుతం మహబూబ్నగర్ డిగ్రీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి డైరెక్టర్గా ఉన్నారు. అది మన మొత్తం జిల్లాకి కూడా గర్వకారణం. వారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చాలా ఎవరికి వాళ్ళే ఉద్దండులే అయినప్పటికీ సభా కొరకని కొంతమందిని మాత్రమే నేను వేదిక మీద పిలుస్తున్నాను, అట్లా వేరేగా అనుకోవద్దు. అదేవిధంగా డాక్టర్ రాజేశ్వర రెడ్డి, ఈయన మనకు సీనియర్గా ఉన్నారు. రాజేశ్వర రెడ్డి కూడా చాలా కష్టపడి అక్కడ రాజవీధిలో ఒక దగ్గర ఉండి చిన్నతనంలో మంచి కష్టపడ్డ వాళ్ళు. ముఖ్యంగా మనకంతా చిన్నతనంలో ఉన్న కష్టాలంటే ఆర్థికంగా మనం వెనక ఉండడమే అందరం కూడా. ఆ విధంగా ఆ ప్రాంతం నుంచి మంచిగా కష్టపడి వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా స్థాయి దాకా ఎదిగి, అదొక్కటే కాకుండా ఎన్నో పోస్టులను అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించడం జరిగింది. అసలుకి వైస్ ఛాన్సలర్ కావాల్సినటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి ఉండే, కాస్త అక్కడక్కడ తనకు కలవలేదు, అదృష్టం కలవలేదు. మన క్లాస్మేట్ అయినందుకు మనం నిజంగా మరొకసారి రాజేశ్వర రెడ్డి లాంటి మిత్రులతో మనం కలిసి ఉన్నందుకు గర్వపడుతూ వారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా డాక్టర్ జయతీర్థరావు ప్రోగ్రాంలో మనకు ప్రధానంగా ఏంటంటే మనం అందరము 49 సంవత్సరాలు కలుస్తున్నాము. ఈ 49 సంవత్సరాలు మనం అన్నీ ఏవో చేసుకుంటూ ఈరోజు పదవులు కూడా చేసి ఉద్యోగ పదవి విరమణలు కూడా చేసినాము. సో మరొకసారి మనందరం కూడా రీఇంట్రొడక్షన్ చేసుకుందాం అందరం కూడా. అయితే దీంట్లో నేను 2 పాయింట్లు మీకు చెప్పదలుచుకున్నాను. గద్వాల జీవితము, గద్వాల కాలేజీలో వెరీ మెమరబుల్ ఏదైనా ఈవెంట్ మీరు గుర్తుపెట్టుకుని ఉంటే, మనం కాలేజీ చదువుకున్న రోజుల్లో మెమరబుల్ ఏదైనా అనుకుంటే ఒక్కొక్క విషయం సరదాగా మీకు గుర్తుండేది, మన సార్లు కానివ్వండి, మన స్టూడెంట్స్ కానివ్వండి, మనం చదువుకున్న రోజుల్లో ఉన్నటువంటి విషయాలు ఏదైనా కూడా ఒకటి షేర్ చేయడము. ఆ తర్వాత లైఫ్ ప్రాసెస్లో బ్రీఫ్గా ఒక్కొక్కరు ఒక 3 నిమిషాలు టైం తీసుకున్నాక తర్వాత మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసినటువంటి అతిథులు మాట్లాడతారు. ఎం పాండురంగయ్య, సన్ ఆఫ్ ఎం నారాయణ, గద్వాల్. నాకు 2 పిల్లలు, 2 పాప సాఫ్ట్వేరు, బాబు కార్డియాలజిస్ట్, మహబూబ్నగర్లో ప్రాక్టీస్ పెట్టి. నాకు 72-74 బ్యాచ్లో ఆ రోజుల్లో మేము పొట్టిగా ఉండేవాళ్ళం సార్. మమ్మల్ని సెకండ్ బెంచ్లో కూర్చోబెట్టేవాళ్ళు. ఆనంద్ కూడా అప్పుడేమి ఇప్పుడున్నట్లు ఏం లేడు. అశోక్, ఆనంద్ మేమంతా సెకండ్ బెంచ్లో కూర్చుంటే ఆ రోజుల్లో ఒక్క సంఘటన చెప్తున్నా, ఆనంద్ చెప్పమన్నాడు కదా. అయితే ఎవరో అమ్మాయిల మీద ఒక చిన్న పేపర్ వేశారు, అది శేషాద్రికి బాగా తెలుసు. వేస్తే అది సెకండ్ బెంచ్ వాళ్ళే వేసిందని మా మీద. మేము పిల్లలం అసలు. అప్పటికి ఎవరు బద్రి, విజయ్ కుమార్, మహానుభావులు, అంజన్న, హైటు, అసలు వాళ్ళు డిగ్రీ స్టూడెంట్స్ లాగా ఉండేవాళ్ళు. దానికి పెద్ద హనుమంతరెడ్డి అని ఉండే, మీకు ఐడియా ఉందో లేదో, ఒక 8 days సస్పెండ్ చేసిండ్రు. అప్పుడు ఆయన మీద ప్రూఫ్ అయిపోయింది, మమ్మల్ని సేఫ్గా వదిలేసారు. అదొక సంఘటన. ఇంకోటి ప్రాక్టికల్స్ కూడా మనం పోతుంటే, మేము 4 బ్యాచ్లు ఉండే, మీకు ఐడియా ఉందో లేదు. నువ్వు ఫస్ట్ బ్యాచ్, మేము 3rd బ్యాచ్.
థర్డ్ బ్యాచ్లో రియాజు రామలింగారెడ్డి మేమంతా పోతుంటుంది. ఈ బద్రి ఉన్నాడు నెంబర్ 1 అప్పటికి, అన్నిట్లో నెంబర్ 1. బద్రి విజయ్ కుమార్ ఉండే, ఇంకొక విజయ్ కుమార్ వచ్చిందా, అప్పటికి ఇప్పి స్టైల్ వీళ్ళది, చాలా అప్డేట్ ఉంది వీళ్ళు. ఎట్లా అంటే చాలా వరకు క్లాస్కి పోయినామంటే కొంతమంది అల్లరి పిల్లలు ఉండేవాళ్ళు, ఎవరు అల్లరి చేసినా సెకండ్ బెంచ్ థర్డ్ బెంచ్ మీదే పడుతుండే, అమ్మాయిలు వెనక కూర్చుంటుంటే మేము వీడియో చేసిండు చిన్న ఊరు పోటీ కూడా కదా అని మా మీద అట్లా నిజంగా కూడా ఆ రోజుని మనం మర్చిపోలేం. చాలా మళ్ళీ రావాలి. ఇక్కడ ఉన్న శ్రీరాములు గారు కూడా మేమంతా ఒకేసారి ఎంఏలో, నేను పొలిటికల్ సైన్స్, ఆయన ఇంగ్లీష్ ఉండే ఆర్ట్స్ కాలేజ్. అప్పుడప్పుడు కాలేజీలో స్ట్రైకులు బందులు అవుతుండే, ఓల్డ్ పీజీలో ఉండేవాడు. సార్కు జ్ఞాపకం ఉందో లేదో కానీ కలిసి ఏంటి యూనియన్ ఏంది, గొడవలు ఏంది, నాకేం అర్థమవుతలేదని అడుగుతున్నాను. ఆయన చాలా డిసిప్లిన్, అప్పటికి చాలా మంచిగా చేసిండ్రు. రేపు భవిష్యత్తులో కూడా ఇదే ఇట్లే కంటిన్యూ చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. నేను ఇంటర్మీడియట్ 72-74 బ్యాచ్ తర్వాత అప్పుడే ఆ 74లోనే టైప్ రైటింగ్ పాస్ అయినందుకు డిగ్రీ మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేక కొంచెం ఇంటి సమస్యలతో నేను డిగ్రీ కంప్లీట్ చేయలేకపోయినాను. చదివినాను కానీ కంప్లీట్ చేయలేదు. అయితే టైప్ రైటింగ్ ఉండడం వల్ల నాకు అందరికన్నా ముందు నాకు ఉద్యోగం వచ్చింది. ఏప్రిల్ 78లో నాకు ఉద్యోగం వచ్చింది. 35.5 సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ డిఎంఎన్హెచ్ ఆఫీసులు, ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఆఫీస్ సూపరింటెండెంట్గా ఫీవర్ హాస్పిటల్, తర్వాత నీలోఫర్ హాస్పిటల్లో పనిచేసి లాస్ట్ అక్కడి నుంచి రిటైర్ అయినాను. నాకు 3 పిల్లలు, అమ్మాయి ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు, అందరు పెళ్ళిళ్ళు చేసినాను. అయితే స్వస్థలం గద్వాల వదిలి అక్కడ ఉన్న ప్రాపర్టీ అనుకుని పిల్లల కొరకు ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఇల్లు కట్టుకుని ఇక్కడ ఉన్నాను. అందరు బ్లెస్సింగ్స్ వల్ల సుఖశాంతులతో ఉన్నాను. మిమ్మల్ని అంతా చూస్తానికి చాలా సంతోషం. ఎప్పుడెప్పుడు చూస్తామని ఎదురు చూస్తూ ఉన్నాను. మా ఫ్రెండ్స్ డాక్టర్ శ్రీనివాస్ డిఎండిగా రిటైర్ అయినాడు. ఆయన నా స్నేహితులని మా డిపార్ట్మెంట్లో గొప్పగా చెప్పుకునేవాడిని. డాక్టర్ శ్రీనివాస్ ఈజ్ మై క్లాస్మేట్ అని. నాకు వెరీ హ్యాపీ. అందరూ గవర్నమెంట్ ఉద్యోగాలు 72-74 బ్యాచ్లో అందరూ ఉద్యోగాలు చేసి రిటైర్ కావడము చాలా విశేషం. ఈ అవకాశం ఇచ్చిన మానవులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ఎంఏ మాసు. నేను గద్వాల్లో ఇంటర్మీడియట్ డిగ్రీ చేసేసి పీజీ ఎంఏ ఎకనామిక్స్ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ చేశాను. 1982లో రైల్వేస్లో అపాయింట్ అయ్యాను నేను. ఐ హావ్ రిటైర్డ్ యాజ్ ఏ అసిస్టెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఫ్రమ్ రైల్వేస్ రైల్ నిలయం సికింద్రాబాద్. అండ్ ఐ హ్యావ్ 4 daughters, 1 son, all are employed. And my friend, school friend, Dr. Srinivas, Pandu, Anjaneyulu, all are my school friends also. And most of after my retirement, I did as a register Rajeshwar Reddy garu chese Naiparlo nenu aa saar successor nalu saar chesanu kodallo. So I am very happy to see all of you. Only WhatsApp group lo chusukuntunnam manamu, kakapothe ippudu kalisam chaala aanandanga undi. So school classmates plus intermediate classmates and all. కాకపోతే ఏదో ఇన్సిడెంట్ చెప్పాడు మన ఆనంద్ చెప్పమని, కానీ చెప్పాలో లేదనిపిస్తుంది. సిల్లీ ఇన్సిడెంట్. మన ఏంటంటే మన 72-74 బ్యాచ్లో చాలామంది, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ యూస్ టు డిపెండ్ ఆన్ కాపింగ్. అప్పుడు మన ప్రిన్సిపాల్ నల్లాది సూర్యనారాయణ గారు ఉండేవారు, చాలా స్ట్రిక్ట్. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైస్ ఛాన్సలర్ ఉండేవాడు. ఐ డోంట్ నో ఇట్ ఈస్ వర్త్ ఆర్ నాట్ ఐమ్ టెల్లింగ్ దిస్ వన్. అది అయితే అది ఏమైందంటే చాలామంది డిపెండ్, అప్పుడు కాపీలు చేసి పాస్ చేద్దామని చాలామంది ఉన్నారు. మా స్ట్రెంత్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఆర్ట్స్లో అరౌండ్ 100 అబోవ్ క్లాస్లో. కానీ ఆయన చేసిన స్ట్రిక్ట్కి ఏమైందంటే చాలామంది ఫెయిల్ అయిపోయారు. ఒక రోజు ఏమైందంటే ఆయన పేరు మర్చిపోయాను, కాపీలు అక్కడ ఇక్కడ పెట్టుకుంటూ డ్రాలో పెట్టుకున్నాడు. ఇంత బుక్లెట్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నల్లారి సూర్యనారాయణ గారు వచ్చి క్లాస్ చెక్ చేస్తున్నాడు.
చెక్ చేసి అందరు లేపి కరెక్ట్గా పిల్లల్ని లేపి చూస్తాడు మొత్తం. ఇతన్ని పిలిచాడు, బాయ్ ఉంటాడు కదా, బాయ్ పిలిచి అంతా చెక్ చేయమంటాడు. చెక్ చేయమంటే ఇక్కడ లేసారు, ఇక్కడ చెక్ చేయమన్నాడు. ఓపెన్గా ఆయన చేసి చేయబట్టి తీస్తే యూరిన్ పాస్ చేసుకున్నాడు భయపడి. తీసాడు, బుక్ తీసాడు లేదా ఆ బాయ్ వచ్చేసి తీసాడు, యూరిన్ భయపడి యూరిన్ పాస్ చేసాడు. అందరూ చేశారు పాపం. కానీ చాలామంది, యూ బిలీవ్ ఇట్ నాట్, ఐ థింక్ ఎవరిబడి నోస్ అరౌండ్ 10 or 11 people ఓన్లీ పాస్ 72-74 బ్యాచ్లో ఆర్ట్స్లో ఓన్లీ 10-11 పాస్ అయ్యారు. తర్వాత చాలా స్ట్రిక్ట్ జరిగింది, చాలామంది డిగ్రీలో వచ్చేసి బీకామ్లో ఓన్లీ 11-12 మెంబర్స్ ఉన్నాం మేము డిగ్రీలో. సో 17 వేణు క్లాస్మేట్ దీంట్లో బీకామ్లో 17 మెంబర్స్ ఉన్నాం. 100 మెంబర్స్ క్లాస్ ఇంటర్మీడియట్లో, డిగ్రీలో వచ్చేసి ఓన్లీ 15-17 మెంబర్స్ ఉన్నాం. సో అది సంఘటన. ఇట్స్ వెరీ జాలీ వన్ దిస్ వన్. ఐఎమ్ హ్యాపీ టు సీ ఆల్ ద బెస్ట్ ఫర్ ఇట్. పి లక్ష్మయ్య, నేను సెరికల్చర్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. నాకు ఒక బాబు ఒక పాప, ఇద్దరు పెళ్ళిళ్ళు అయినాయి. ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉంటున్నాను. మిత్రులందరికీ నమస్కారము. గురువులు విద్యానందం గారు, వేదికపై ఉన్న మిత్రులు అందరికీ నా పేరు దశరథ్ అండి. నేను ఎంఎస్సి ఉస్మానియాలోనే చేశాను. అయితే స్కూల్ అసిస్టెంట్గా ఫస్ట్ ప్రారంభం నా జీవితం సర్వీస్లో, ఆ తర్వాత లెక్చరర్గా, ఆ తర్వాత డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా ఎన్టీఆర్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ మహబూబ్నగర్లోనే రిటైర్ అయ్యాను. అక్కడనే ఉంటున్నాను ఇప్పుడు. నాకు ఒక బాబు ఒక పాప. బాబు ఇంజనీరింగ్ చేస్తున్నాడు, పాప ఏమో బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, అల్లుడు పాప అక్కడనే ఉంటున్నారు. ఇది నా బ్రీఫ్ లైఫ్ అనుకోండి. అయితే అన్నిటికంటే ముఖ్యము, ఇంతమంది స్నేహితులను చూడడం చాలా ఆనందదాయకము. చాలా సంవత్సరాల తర్వాత కలవడం జరిగింది. ఇట్స్ ఎ వెరీ వెరీ హ్యాపీ మూమెంట్ అనుకోండి. అంటే మళ్ళీ మనం కలుస్తాము, కానీ మళ్ళీ ఒక డికేడు ఆ తర్వాతలో ఇంతమంది మనం ఉంటాము. మరి అది భగవంతుని ఇచ్చ. కాబట్టి ఈ విధంగా కలవడం, ముఖ్యంగా శేషాద్రి గారిని నేను చాలా రోజుల నుండి అనుకుంటున్నా, ఆయన కలవాలి కలవాలి కలవాలి. పాపం ఆయన చాలాసార్లు ఫోన్ కూడా చేశాడు. దాదాపు మేము 40 years అయింది మా కలవక. సో మిగతా మిత్రులంతా కలుస్తున్నాము. తర్వాత శ్రీరాములు గారు, మాకు అంటే సార్కు గుర్తుందో లేదో కానీ కాలేజ్ అవర్స్ తర్వాత ఇంగ్లీష్ కొరకు సార్ ఇంగ్లీష్ గ్రామర్ చెప్పేవారు. అంతో ఇంతో ఇంగ్లీష్ వస్తుందంటే సార్ వల్లనే అనుకుంటున్నాను నేను. అప్పుడు ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు. మళ్ళీ కాలేజ్ అవర్స్ అయిన తర్వాత మేము కూర్చుంటే మాకు ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు. అది నిజంగా మర్చిపోలేనిది. ఆయన అంత ఇది చేశారు. ఎనీహౌ ఈ కార్యక్రమానికి ఇనిషియేషన్ తీసుకున్న వాళ్ళలో శేషాద్రి గారు, డాక్టర్ సాబ్ గారు, ముఖ్యంగా ఆనంద్ గారు, వీళ్ళందరికీ మనమంతా కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మనమంతా కూడా సంతోషంగా సుఖంగా ఉండాలని ఆ దేవుని ఆకాంక్షిస్తూ కోరుకుంటూ మళ్ళీ మనము కలుద్దామని ఆశిస్తూ ముగిస్తాం. ఒక అనుభూతి ఈ సమావేశం మనకు అందిస్తుంది. నేను 40 ఏళ్ళ నుంచి చిన్ననాటి స్నేహితుడు వెంకోపరావు, మా 5th క్లాస్ క్లాస్మేట్. ఆయన 40 ఏళ్ళ నుంచి చూడలే, ఎప్పుడు చూస్తానా అని ఒక 100 సార్లు కలవరించాను. ఈ సందర్భంగా చూడగలిగినాను. అదొక చాలా ఆనందమైన విషయము. చాలామంది ఫ్రెండ్స్ మనం ఎప్పుడు కలిసే ఉంటున్నాము. చిన్ననాటి నుంచి మన స్నేహితులు ఉన్నతమైన పదవుల్లో ఉన్నారంటే మనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. మన విజయ ప్రతాప్ చిన్ననాటి ఫ్రెండ్, 5వ తరగతి నుంచి. ఆయన ఉన్నతమైన శ్రీ డాక్టర్ శ్రీనివాస్ గారు, మా శేషాద్రి నుంచి నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. శేషాద్రిలో నేను కామన్ స్టూడెంట్ అయినా వాళ్ళ ఇంట్లోనే చదువుకునేవాడిని. నైట్ టైము బిజినెస్ అవర్స్ అయినాక పోయి శేషాద్రి పక్కన పడుకొని చదువుకున్నాను. ఆయన తెల్లవారు చదివేవాడు, నాకు ఎన్నో విషయాలు బోధించాడు. నేను కడుపు కట్టినే చదువుతుంటే లేపి చాలా అవుతుండే, 12 గంటల రాత్రి. అవి చదువుకోవాలంటే పడుకునేది. అయినా మా ఫ్రెండ్స్ యొక్క వాళ్ళ గాలి తగిలి నేను బీకాం పాస్ అయినాను. అయిన తర్వాత ఇంతమంది కలవడం చాలా ఆనందం. ముఖ్యంగా మన ఫ్రెండ్స్ని కలిసినామంటే మనకు ఏదో తెలియని వైబ్రేషన్ వచ్చేస్తుంది. మన చిన్ననాటి ఫ్రెండ్స్ని కలిసినామంటే ఆ అనుభూతి మనకు ఎన్ని డబ్బులు ఏమి కలిగినా మన యొక్క హోదా కానీ మనకు ఏది ఇవ్వదు. ఇంటర్మీడియట్లో మా గురువుగారు
విద్యానంద్ గారిని జ్ఞాపకం పెట్టుకోవాలి. చాలామంది మిత్రులు తెలిసి ఉంటుంది నా పేరేంటో. షమీ సింహ. తాను బోర్డు మీద రాసి చూపించాడు, షమీలో ఉన్న అక్షరాలు ఏంటో సింహాలు కూడా ఉన్నాయని. నాకు అంతవరకు తెలియదు. ఆ జీవితంలో మర్చిపోలేని రోజు అది. సార్ గారు చూపించారు. చాలామంది కొంతమంది జ్ఞాపకం ఉంటుంది మిత్రులందరికీ. థ్యాంక్ యూ. బోర్డు మీద రాసి అందరూ చూపించాడు అన్నట్టు. నీకు తెలుసా అన్నాడు. నాకు తెలియదు సార్ అన్న. ఇందులో ఇటు ఇస్తున్న చూడు, ఇందులో ఉన్న అక్షరం అందులో వస్తుంది, అందులో వస్తాయి. ఆ విధంగా ఒకటి జరిగిందే జీవితంలో మర్చిపోలేని రోజు. ఇంకొక విషయము, ఫిజిక్స్ ప్రాక్టికల్ ఎగ్జామ్లో నేను డాక్టర్ శ్రీనివాస్ గారు పక్కనే ఉన్నాము. ఆయన స్క్రూ గేజ్ ఏమి వచ్చింది నాకు కొంత వరకు. నాకు వెరియర్ కాన్ఫరెన్స్ వచ్చింది, నాకు రాదు. చూసుకుంటూ కూర్చున్నదాన్ని. ఆంజనేయులు గారు డెమోన్స్ట్రేటర్ చూసుకుంటూ కూర్చో, ఏందిరా ఏమైంది అంటే చేస్తున్నా సార్ అన్న. ఇక ఆయన అయిపోయిన తర్వాత శ్రీనివాస్ కొద్దిగా అంటే వచ్చి టగటగా చేసి పడేసిండు. ప్రాక్టికల్ ఫిజిక్స్ ప్రాక్టికల్ వచ్చిన మార్క్స్ అంటే ఆయన గురించి అనుకోండి, డాక్టర్ శ్రీనివాస్ గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను రిజిస్ట్రేషన్ స్టాంప్ డిపార్ట్మెంట్ నుంచి చిట్ రిజిస్టర్గా రిటైర్డ్ అయిపోయినా. ఇప్పుడు మ్యాంగ్లూరులోనే ఉన్నాను సార్. చాలా హ్యాపీగా ఉన్నా. మీ అందరు కలిసినందుకు చాలా హ్యాపీ. ఇంకా చాలామంది వచ్చేది రాలేదు. ఇంకా మన ఆనంద్ గారు అన్నట్టు గద్వాల ప్రోగ్రామ్ చేస్తే ఒకరినొకరు అందరు పట్టుకొని వస్తే బాగుంటుంది. ఒకరినొకరు తీసుకొని వస్తే అందరు గ్యాదర్ అవుతాం, కలుస్తాం కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులందరికీ అభినందనం. స్పెషల్ విశేషమైన అభినందనలు మన ఆనంద్కి. చెప్పాలి, చెప్పకపోతే ఎట్లా నడుస్తుంది? బికాస్ ఆఫ్ ఆనంద్ ఓన్లీ ఐఎమ్ ఏబుల్ టు సీ యూ ఆల్ ఆఫ్ యూ హియర్. అయితే మాకు ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరు లేరు, కానీ అతి దగ్గర వాళ్ళు అయినా కూడా నన్ను గుర్తుపట్టని వాళ్ళు ఉన్నారు. కొంతమందికి మా ఫ్యామిలీతో సంబంధం ఉంది. అయితే నేను ఐ విల్ స్టార్ట్ విత్ సార్ విద్యానందం సార్. దిస్ ఈజ్ నాట్ ఎగ్జాజరేషన్ అట్ ఆల్. ఫస్ట్ టైం నేను కాలేజీ పోతే ఫస్ట్ క్లాస్ వచ్చింది విద్యానందం సారే. నేను మా ఫ్రెండ్స్ని, మా కొలీగ్స్ను గుర్తుపట్టలేకపోయినా, కానీ సార్ను అంటే సార్ మెయింటైనింగ్ సార్ అన్న ఫస్ట్ డైలాగ్, ఐ ఆమ్ విద్యానందం టీచింగ్ యూ ఇంగ్లీష్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అట్ దట్ టైమ్ యూ మెన్షన్ అవర్ దట్ టైమ్ ప్రిన్సిపల్ Lakshman Rao sir. You mentioned his name. Our principal is very strict. New principal, we will be making rounds. You have to maintain discipline alive. After that, John Mark sir, English. So I remember you after 50 years also, as fresh as yesterday itself when Anand told, Vidyanandam sir coming means I recollected your face. మీ మోహన్ అనుకున్నా నేను. అట్లాగే ఉన్నారు. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళు కాదు. నన్ను గుర్తుపట్టేవాళ్ళు కొద్దిమంది, ఇద్దరు మూడు గుర్తుపట్టకపోవచ్చు. మన శేషాద్రి గారు మా ఫ్యామిలీ నుంచి సంబంధాలు అంటే తెలిసినటువంటిది. జయతీర్థ గారు అంటే మా ఫాదర్, వాళ్ళ ఫాదర్, వాళ్ళందరూ తెలిసినటువంటి వాళ్ళే. రాజేశ్వర రెడ్డి గారు మాకు పురాతన పరిచయం చాలా ఉంది. శ్రీరాములు గారు గుర్తుపట్టినారో లేదో, మాకు హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా మనం ఎన్నోసార్లు కలిసినాం. తర్వాత డెవలప్మెంట్ తర్వాత కలవలేకపోయాం. తర్వాత మా ఫ్రెండ్ దశరథ్, ఆయన గుర్తుపట్టలేకపోయింది. బద్రి ఒకటే గుర్తుపడతాడు. ఎందుకోసం అంటే అప్పుడప్పుడు గద్వాలో కలిసినాం. మీరు మీ ముందు కూడా గుర్తుపట్టగలుగుతున్నా కానీ నేమ్ రీకలెక్ట్ చేసుకోలేకపోతున్నా. నాగేశ్వర్. తర్వాత రియాజ్ని కూడా నాకు బాగా తెలుసు, కానీ ఆయన గుర్తుపట్టలేడు నాకు. అట్లా నేను కెమిస్ట్రీ లెక్చరర్గానే ఆల్మోస్ట్ ఇంకా ఈ కరోనా వల్ల శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసేవాడిని. ఇప్పుడు మాకు అపాయింట్మెంటే లేదు కనుక నో రిటైర్మెంట్. సో మొదటి నుంచి కూడా ప్రైవేట్ సర్వీసే. సో దాంట్లోనే భగవంతుని దయ వల్ల బాగానే ఉందా, పిల్లలు అందరు బాగానే ఉన్నారు. మీ అందరినీ చూడడం నాకు మళ్ళీ కొత్త శక్తి ఇచ్చింది. 60 years ప్లస్లో 16 years అన్నట్టుగా అనిపించింది. వీటన్నిటికి కారణం మీరే. ఆ గద్వాల్ అనేటువంటి పదమే మా మూలమే అక్కడి. అదే మనకు ఒక పెద్ద ప్రేరణ. మరి మీరందరూ ఇంతమంది గద్వాల వాళ్ళు ఇక్కడ ఉన్నారంటే ఎంత సంతోషమో నాకు వర్డ్స్ రావడం లేదు.
సో మళ్ళీ విశేష అభినందన ఆనంద్, ఏమన్నా అనుకోండి. నా పేరు మొహమ్మద్ జమీల్ అహ్మద్. నాది ఆర్ట్స్ గ్రూప్ 72 to 74లో, ఆ తర్వాత 74 to 77 డిగ్రీ బిఏ అయిపోయింది. దాదాపు నా క్లాస్మేట్స్ అంటే శ్యామ్, రామకృష్ణ వాళ్ళు కూడా డిగ్రీ క్లాస్మేట్స్ అంతా. ఇంకొంత సైన్స్ గ్రూప్ ఏమంటే మా ఫ్రెండ్స్ గ్రూప్ సర్కస్ అనమాట. మాకు కొన్ని సర్కస్ ఉంటాయి కదా వాళ్ళు, ఆ సర్కస్ గ్రూప్స్ మొత్తం సైన్స్ వాళ్ళు మొత్తం గ్రూప్స్ ఆల్ క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటాయి అన్నమాట. తర్వాత నాది 77లో డిగ్రీ అయిపోయింది. అలాగే డిగ్రీ వెంబడే ఫస్ట్ జాబ్ వచ్చేసింది నాకు. అంటే మేము ఫస్ట్ కొంచెం ఇటువంటివి ఆ జమాలు ఏమంటే జాబ్ దొరకకుండా కష్టం ఉంటుండే, ఏ జాబ్ వస్తే అనిపోతుండే అనమాట. ఇమీడియట్గా ఒక పబ్లిక్ సర్వీస్ రాసేది ఒక రాకుండా రెండోది అట్లనే జెడ్పీలో వచ్చేసింది. కలెక్టర్ గోపాలరావు గారు ఉన్నారు, అప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉండే. ఆ టైంలో నాకు జాబ్ వచ్చేసింది జెడ్పీలో. ఇంకా అదే కంటిన్యూ చేసుకుంటే వేరే జాబ్స్ తర్వాత వచ్చినాయి బ్యాంకులో, కానీ మళ్ళీ పోలేదు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మండల్ ఆఫీసర్గా నేను 2012లో కోజిగిలో రిటైర్ అయిపోయినాను కదా. మన విద్యానందం సార్ వచ్చారు కదా, అదే షెమ్మెసి మా పేరు గురించి నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. బోర్డు మీద రాసేసి వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఇన్ దిస్ నేమ్ అని షెమ్మెసిమా చెప్పారు. రియల్లీ ఐ రిమెంబర్ ఈవెన్ నవ్ ఆల్సో ఆఫ్టర్ 50 years ఆల్మోస్ట్. శ్రీరాములు గారేమో చెట్టు చెట్టు బావి దగ్గర మీరు రామలింగం గారు ఒక రూమ్లో ఉండేవారు, నాకు బాగా గుర్తుంది. చింత చెట్టు బావి దగ్గరనే మేము వేరే ఇంట్లో ఉంటుంది. మా ఫాదర్ టీచర్, గవర్నమెంట్ టీచర్, తెలుగు టీచర్గా కృష్ణమూర్తి ఆయన పేరు. అయితే నేను సబ్ రిజిస్ట్రార్ రిటైర్ అయినా, గ్రూప్ 4 సర్వీసెస్లో వచ్చి. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమంలో అరేంజ్ చేసినందుకు మన మిత్రులందరికీ నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ మహా వేదిక ద్వారా మన పాత మిత్రులను 70 to 74 బ్యాచ్ ఇంటర్మీడియట్ ఈ పెద్ద కార్యక్రమం లాగా అనిపిస్తుంది నాకైతే. చాలామంది నేను కలిసాము మేము. అలాగే పెద్దలు, మన లెక్చరర్స్, సీనియర్స్, మన శ్రీనివాసరావు గారు, పి శ్రీనివాసరావు గారు, నేను పేపర్లో చూసేవారు సార్ని ఎక్కువగా, వారు న్యూస్ ఇస్తుంటారు, చూస్తుంటాను. ఈరోజు నేను ఆయన కలిశాను. నేను మన మిత్రుడు ఇంత ఉన్నత స్థితిలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. అలాగే మన మిత్రులందరూ కూడా చాలా, అందరికి చూసినట్టు చాలా సంతోషమైంది నాకైతే ఈ విషయంలో. మన మిత్రులు మనల్ని అందరూ కలిపినందుకు అందరికీ పేరు పేరు నా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. నా విషయానికి వస్తే నేను ఇక్కడ ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాను. నా మొత్తం ఉద్యోగం అంతా గద్వాల, మహబూబ్ నగర్లో జరిగింది. అక్కడనే చదువుకుని అక్కడనే ఉద్యోగం సాధించాను నేను. అది నా పెద్ద అదృష్టంగా భావిస్తున్నా. అలాగే నాకు ఒక కుమారుడు సాఫ్ట్వేర్ మీద పనిచేస్తున్నాడు. ఇది నా ఫ్యామిలీ గ్రౌండ్. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. నా పేరు వికే రాంప్రతాప్. నేను గద్వాల 72, 74 బ్యాచ్లో ఇంటర్మీడియట్ చేశాను. అక్కడి నుంచి డిగ్రీ తర్వాత కర్నూలులో సెటిల్ అయ్యాను. బిజినెస్ రూపకంగా అక్కడ సెటిల్ అయ్యాను. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ అక్కడ మిత్రులు శ్రీనివాస్ గారు, వీళ్ళంతా నాకు బాగా పరిచయం. అప్పుడు అక్కడ చేసేవాడు సారు. ఆ సార్ డాక్టర్గా పరిచయం, అక్కడ చాలామందికి పరిచయం. ఇప్పుడు కూడా సార్ని తలుసుకుంటారు. నేను అక్కడే ఉంటున్నాను ఇప్పుడు కర్నూలులో. 86 నుంచి 96 వరకు ఇక్కడ హైదరాబాద్లో బిజినెస్ చేశాను. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కర్నూలు వెళ్ళి అక్కడనే సెటిల్ అయ్యాను. ఈ మీటింగ్ లాగా చేసినందుకు తోటి సహోదరులు మాకు చాలా సంతోషంగా ఉంది. బూస్ట్ లాగా పనిచేస్తుంది ఈ మీటింగ్ లాగా ఉన్నది. చాలా సంతోషం ఉంది. అందరికీ నమస్కారం. నేను ఆంజనేయులు అండి. నేను ఇంటర్మీడియట్ 70 to 74 బ్యాచ్లో చేశాను బైపీసీ. తర్వాత నేను డిగ్రీలో మటుకు బీకామ్ తీసుకున్నాను. అంతా మా ఫ్రెండ్స్ అంతా ఉన్నారు ఇక్కడనే. శేషాద్రి శ్రీరాములు గారిని కూడా నేను ఈ మధ్యలో చాలా చూస్తున్నాను, పేపర్లలో వింటున్నాను. శ్రీనివాస్ గారు అయితే మాకు చాలా నుంచి పరిచయం. అందరి ఫ్రెండ్స్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు 3 పిల్లలు, ఒక కొడుకు, 2 డాటర్స్. కొడుకు ఏరోనాటికల్లో జిఎంఆర్లో పనిచేస్తున్నాడు ఇంజనీర్గా. 2 డాటర్లు. ఓకే సార్, అందరికీ కలిసినందుకు నమస్కారం. గద్వాల మిత్రులు, మాన్యశ్రీ ఇంగ్లీష్ లెక్చరర్ గారు శ్రీ విద్యానందం గారికి,
మరియు సరస్వతి పుత్రులు వేదికను అలంకరించిన మా గద్వాల మిత్రులు, సీనియర్స్ అందరికీ నా యొక్క శుభాభినందనలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా ఆనంద్ అండ్ శేషాద్రి, డాక్టర్ శ్రీనివాస్ గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది స్పెషల్గా మాన్యశ్రీ శ్రీరామ్ గారికి నేను గుర్తున్నానో లేదో, ఓకే 72-74 బ్యాచ్ తర్వాత ఆ రోజుల్లో చాలా విచిత్రంగా జరిగింది ఆ ఇంటర్ మెమరీస్. ఆ యొక్క ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే విద్యానందం సార్ గారిని, జాన్ సార్ గారిని చూసే కొద్దిగా ఇన్స్పైర్ అయ్యాము. లెక్చరర్ అంటే ఇలా ఉండాలి అనేది ఒకటి బ్రెయిన్లో పడ్డది ఆ రోజు. తర్వాత 77-78 గెటింగ్ టు డిగ్రీ ఫ్రమ్ డిగ్రీలో ఆ రోజు మాకు కొంచెం తెలివి వచ్చింది. నా వరకు నేను చెప్పుకుంటున్నా. విద్యా విధానంలో కొంచెం శేషాద్రి గారు నాకు దీపంలో దీపం నూనె వేస్తే ఎలా వెనకాల నుంచి కొడుతుందో బాటసారిలో ఒక నవలలో ఉంది. ఆ విధంగా నాకు ఆయన ఇది చేశాడు. ఇంకో విధంగా బిజినెస్ పరంగా బయటకు వచ్చాక శ్రీనివాస్ నాకు కొద్దిగా హెల్ప్ చేశాడు కొన్ని విషయాల్లో. డిగ్రీ అయ్యాక పీజీ చేశాను. తర్వాత ఖాళీగా ఉన్నాను, జాబ్కి పెద్ద ట్రై చేయలేదు. తర్వాత మన కాలేజీలో సూపరింటెండెంట్ వెంకటరామరెడ్డి గారు సార్ ఉండి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ లక్ష్మణ గారు ఉండారు జువాలజీలో. ఊరికి ఎందుకున్నా షాప్లో కూర్చున్నా వచ్చి పార్ట్ టైం ఎదిగారా అంటే ఒక 2 years చేశాను, 84-86. దెన్ మా ఫాదర్ గారు సడన్గా పోయినందుకు బిజినెస్లో పోయి కూర్చున్నారు, డెవలప్ అయ్యాను. మాకు 2 అబ్బాయిలు. ఒక అబ్బాయి సాఫ్ట్వేర్, దే ఆర్ వెల్ సెటిల్డ్. దెన్ సెకండ్ వన్ ఈజ్ హైదరాబాద్ ఇన్ అబౌట్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్. ఇక పోతే మా సీనియర్స్ గారికి నేను గుర్తున్నానో లేదు కానీ జయతీర్థాచార్య గారిని రోజు నేను తలుచుకుంటూ ఉంటాను. రసాయన శాస్త్రాలు శ్రీనివాస ఇది చేసేవాడు ఆయన. ఇదే అనేది అట్లా అనుకుంటుంటే అనమాట ఆ ప్లేస్లో. ఇక శ్రీరామ్ గారికి చెప్పాల్సిన అవసరం లేదు, వారు పలకరిస్తే పలకరించేవాడు. ఆయన ఒక ఇది అట్లాంటిది. మళ్ళీ ఎవరైనా మా ఫ్రెండ్స్ కలిస్తే శ్రీనివాస్ శేషాద్రి ఉండేవాళ్ళు ఎక్కువ టచ్లో. ఏమైనా ఫంక్షన్స్ పిలిస్తే కరోనా అనేవాడు. అరే ఏంది ఇది, గద్వాల కన్నా ఏవాళ్ళు తక్కువ ఉండే కరోనా నేను అనుకున్నాను. సరే కానిలే అనుకుంటుంటే మరి ఇప్పుడు మళ్ళీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఏదో అది ఇది అంటున్నారు. మరి ఎట్లా వస్తారో చూడాలి. కరోనా ఉందో వాళ్ళకు లేదో చూద్దాం ఆ రోజు. కానీ విద్వత్ గద్వాలను మాత్రం మరవద్దండి, సరస్వతి పుత్రులు అయినా మీరందరూ. थैंक यू। पहले उसके बाद मुझे प्रमोट होते होते भी लैब कोऑर्डिनेटर में आया मैं, वहाँ से मैं रिटायर हुआ। मैं 2017 में रिटायर हुआ। तो श्रीनिवास जो है जब फाइनल ईयर में थे मेडिसिन के, तो रिजल्ट जो है उनका मैं देख के आके घर पे बोला, याद है आपको? श्रीनिवास का रिजल्ट मैं खुद जाके घर पे जाके सुनाया जब श्रीनिवास गद्वाल में थे। तो ये हमारे सबके फ्रेंडशिप के जो है जो रिलेशंस थे वो है। और उसके बाद भी जो है मैं सेकेंड ईयर BS सेकेंड ईयर गद्वाल से करा। उसके बाद थर्ड ईयर जो है जगित्याल से करा, क्योंकि मेरे ब्रदर का ट्रांसफर होगा MA कभी का। तो बाद में वहाँ से जो है करने के बाद फिर यूनिवर्सिटी में जॉब मिला मेरे को जो है 1 लड़की है और 3 लड़के हैं। लड़की बड़ी है जो मैथ्स से डॉक्टरेट करी है, मैथ्स MSc मैथ्स के बाद डॉक्टरेट करी। एल्डर सन जो है EEE से इंजीनियरिंग करा, अभी वो जो है सऊदी अरब में एज ए इलेक्ट्रिकल इंजीनियर काम कर रहा। सेकंड सन मैकेनिकल इंजीनियर है, वो अभी दुबई में जो है वो जॉब कर रहा एज ए मैकेनिकल इंजीनियर। थर्ड वन इज स्टिल स्टूडेंट। ये मेरा ये फैमिली है। और जो है अभी इस चीज़ों को जो हम हमेशा याद करने के लिए, जैसे पांडु साहब बोल रहे थे नेक्स्ट ईयर 50 years बनाने के लिए जो गद्वाल जो चुने हैं उसके लिए बहुत अच्छा। सब हमारे फिजिक्स के लेक्चरर सब से भी जो है मिला थे, जियो फिजिक्स डिपार्टमेंट में मिला था मैं सबसे। तो श्री राम से भी जो है इंग्लिश के बारे में बहुत हम दोनों बात करते थे। तो ये मेरे सब यादें हैं। और सब अब इंशाल्लाह नेक्स्ट ईयर हम लोग जरूर मिलेंगे। మీరు నన్ను గుర్తుపట్టలేదు కానీ ఒకసారి మీకు రిమైండ్ చేస్తున్నా ఈ సందర్భంగా సార్. నేను పువ్వు ఇచ్చి మీ కాళ్ళ పాద నమస్కారం చేసుకున్న తర్వాత హార్ట్ టు హార్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ సార్. రియలీ I am also very happy to see you. Great. మై నేమ్ ఇస్ బద్రీనాథ్. Great. I remember. భక్తి విజయుడు, బ్రదర్ ఆఫ్ భక్తి విజయుడు.
Is it zoology so? lecturer. Yeah. Fantastic. He was my close friend. He Yeah, was yes. my I'm the last brother. Oh, great, 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 great. So on the days I can't forget. Really? Yes. మీరు జాన్మార్ గారు Yes. They were ఈ twins, సందర్భం almost twins. ఎస్ మీరిద్దరు ఎలా అంటే కాలేజీలో యంగ్ బాయ్స్ Yeah. ఆ రోజుల్లో మేము స్టూడెంట్స్ మీరు యంగ్ బాయ్స్ ఆ రోజుల్లో మీరు గ్రౌండ్కి వస్తే నిక్కర్ వేసుకొని టీ షర్ట్ వేసుకొని బాస్కెట్బాల్ గ్రౌండ్ మేము ఆల్సో బాస్కెట్బాల్ ప్లేయర్ We used to play జాన్ table tennis, basketball. టీటీ మాతో కలిసి ఆడేవాళ్ళు Yes. సార్ వాళ్ళు ఇద్దరు జాన్మార్ సార్ వీళ్ళందరూ కూడా సార్ పర్సనాలిటీ అప్పుడు చాలా మంచిగా ఉండేది మంచి ఎక్సర్సైజ్ బాడీ స్పోర్ట్స్ మ్యాన్ సార్ని అసలు ఆ ఫిగర్ నేను ఇప్పటివరకు కూడా సదానంద సార్ అంటే అలాగే ఉంటాడు అని అదే వచ్చింది వస్తేనే చూస్తేనే మిమ్మల్ని గుర్తుపట్టాను మైదానంలో ఫుట్బాల్ ఎస్ ఫుట్బాల్ కూడా ఐ రిమెంబర్ దట్ ఎందుకంటే ఈజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్ నాట్ ఫస్ట్ ఈజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్ దెన్ హీఈస్ లెక్చరర్ ఐఎమ్ ఆల్సో స్పోర్ట్స్ మ్యాన్ దెన్ ఐఎమ్ లెక్చరర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ Carry on. ఎస్ థ్యాంక్ యూ సార్ వెరీ నైస్ టు మీట్ అయితే ఈ సందర్భంగా నాకు ఆనాటి జ్ఞాపకాలు బాగా గుర్తుకొస్తున్నాయి ఎందుకంటే నాది ఒక పెక్యులర్ క్యారెక్టర్ నేను ఇటు జూనియర్స్కి ఇక్కడ సీనియర్స్కి అంటే ఇక్కడ నా క్లాస్మేట్స్ జయతీర్థ గారు అండ్ రాజేశ్వర రెడ్డి గారు వీళ్ళు నా క్లాస్మేట్స్ ఎందుకంటే మేము 6th క్లాస్ నుంచి ఎస్ఎస్సి వరకు మేము క్లాస్మేట్స్ ఆఫ్టర్ దట్ 10th ఓపెన్గా చెప్పుకుంటున్నాను 10th ఆనాడు తెలంగాణ రిజిస్ట్రేషన్ కాపీ నడిచింది కాపీ కొట్టాము కాపీ కొట్టే దాంట్లోకి వెళ్ళి పాస్ వచ్చిన దాంట్లో కూడా అప్పుడు నాకు సత్యనారాయణ సార్ అని కుట్టి సత్యనారాయణ సార్ టీచర్ ఉండే ఆయన వచ్చేసి డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఆఫ్ ది సెంటర్ అయితే అప్పుడు మన బ్రదర్స్ పైనుంచి వచ్చి మన కార్ చిట్టీలు అందించేవాళ్ళు అప్పుడు అందరికి కూడా 69లో 70లోనే మనకు 70లో ఆ విధంగా జరిగింది అప్పుడు నేను ఇక్కడ స్టేజ్ మీద ఉండి పరీక్ష రాస్తున్నా మా అన్న వచ్చేసి ఒక కార్ చిట్టి ఇంగ్లీష్ ఆ రోజు పేపర్ కార్ చిట్టి వేసేసిండు దాన్ని అక్కడ నుంచి దుంకి ఆ చిట్టి తీసుకొని వచ్చినా నేను రాసుకుంటుంటే సత్యనారాయణ సార్ గారు వచ్చి డిఓ గారు ఆయన డిపార్ట్మెంటల్ ఆఫీసర్ వచ్చి చిట్టి అంటే మా అన్న ఇయ్యొద్దురా అంటే ఇయ్యలే ఆయనకు ఇవ్వకుంటే ఏం చేసిండు ఆ చిట్టి ఆయన వెళ్ళిపోయాడు మళ్ళీ పెట్టి ఆ చిట్టి రాస్తుంటే సార్ వచ్చిండు వచ్చి నన్ను పట్టుకొని ఇది చేసి కాపీడ్ అని చెప్పి రాసిండు దాని మీద అక్కడ 10th డుమ్మ కొట్టాను అట్లా మేము విడిపోయినాం ఫ్రెండ్స్ తర్వాత మీతో కలిసాం 72-74 బ్యాచ్ అంటే వీఆర్ అందుకని ఈ బ్యాచ్ ఎట్లా అంటే నేను ఒక పెక్యులర్ క్యారెక్టర్ ఎందుకంటే నాకు ఈ బ్యాచ్ ఆ బ్యాచ్ అన్ని బ్యాచ్లతో మంచి సత్సంబంధాలు ఇంకోటి నేను సైన్స్ గ్రూప్ అయినా ఆర్ట్స్ కామర్స్ అందరితో ఇప్పుడు ఈ ఫోటో ఉన్నాను కదండి ఇందులో ఆల్మోస్ట్ 90% నేను అందరు గుర్తుపట్టగలుగుతాను గురువులు ఇచ్చినటువంటి సలహాల మేరకు నేను ఆ విధంగా విద్యను డిగ్రీని పొంది తర్వాత హైదరాబాద్కి వెళ్ళి బీపీఎడ్ చేసి తర్వాత స్పోర్ట్స్ మెన్ ఎంఏ మా అన్న తీసుకపోయి ఎంఏలో జాయిన్ చేసి పెట్టిండు నన్ను నాందేడ్లో అది వదులుకొని వచ్చేసి బీపీఎడ్లో జాయిన్ అయ్యాను బీపీఎడ్లో సీట్ వచ్చిందంటే అప్పుడు ఆ బీపీఎడ్ చేసిన తర్వాత నాకు ఈ ఉద్యోగం వచ్చింది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా ఫిజికల్ ఎడ్యుకేషన్ లెక్చరర్గా నాకు ఉద్యోగం వచ్చింది రెసిడెన్షియల్ గురుకుల సాంఘిక సంక్షేమ విద్యాలయాల్లో నేను ఫస్ట్ 1984-85 బ్యాచ్లో నేను ఉద్యోగంలో జాయిన్ అయినాను సార్ అప్పుడు అది కూడా ఇక్కడ మన్ననూరులో జాయిన్ అయ్యాను సార్ నేను మన్ననూరు సార్ థ్యాంక్ యూ సార్ మన్ననూరులో జాయిన్ అయినాను సార్ ఆ మన్ననూరు ఎలాంటిదంటే సార్ అంటే ఆ మన్ననూరులోకి ఎంట్రీ అయిన తర్వాత అక్కడ చూస్తే ఇదేం ఊరు ఇక్కడేంది అంత బోర్ అవుతుందా మీకు ఎంతైంది ఓహో ఓకే షార్ట్ కట్లో లేదు అన్ని ఉందని ఒకటినది నీ చరిత్ర చెప్పేది అందరిది చెప్పేది ఉంది నాకు సార్ ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే సార్ అందరికి కూడా నేను ఎక్కువ బోర్ కొట్ట తెచ్చుకోవాలి సార్ లైఫ్ని ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఈ రోజు ఆ ఎడ్యుకేషన్ అందుకే మనం ఈ స్టేజ్లో ఉన్నాం ఒకరు వ్యాపారస్తులు అయినారు మంచి ఎంప్లాయీస్ అయినారు అందరూ ఒక్కొక్క స్థాయిలో ఒకరు ఉన్నారు సార్ అందరు రిటైర్ అయినారు ఆల్ ఆర్ 60+ ఇప్పుడు అందరు కూడా సార్ మీరు ఇప్పుడు 78 ఎస్ ఐ థింక్ ఆ విధంగా
విధంగా సార్ను మనం గుర్తుంచుకొని ఈరోజు ఈ ఒక్కసారి వచ్చిన ఇంకా మిగతా సార్లు కూడా శ్రీనివాస్ పెట్టిండే మెసేజ్లు వాళ్ళని ఆ లెక్చరర్స్ కూడా వచ్చింటే ఇంకా బాగుంటుంది. మనం అక్కడ ఉండాల్సిన స్థాయి, సార్ వాళ్ళు ఇక్కడ ఉండాల్సిన స్థాయి. ఈ విధంగా మనం అందరం కూడా ఓకే. థ్యాంక్ యూ. అందరూ సపోర్ట్ కొట్టాలి. థ్యాంక్ యూ సార్, నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు. ఒకరి గురించి మేము చెప్పుకుంటే పోతే చాలా ఉంది, చెప్పలేకపోతున్నాను. మన వాళ్ళు మిత్రులు వద్దు. ఓకే సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. నా పేరు పి ప్రహ్లాదరావు, మల్దకల్. శ్రీరాములు గారు ఊరు మా ఊరు ఒకటి. వారి తండ్రి గారు మా తండ్రి గారు ఫ్యామిలీ ఫ్రెండ్స్, చిన్నబసపాయ అని వాళ్ళ కుమారులు. నిజంగా శ్రీరాముల గురించి సన్మానం చేసేటప్పుడు మళ్ళొక 2 నిమిషాలు మాట్లాడతాను. వారు గొప్ప వ్యక్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఇక్కడ మనమందరం కూడా చిరకాల పరిచితులము. గత 30-40 సంవత్సరాల నుంచి కూడా స్నేహితులమ్మై ఈరోజు చూసుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ముఖ్యంగా ఒక్కొక్కరిది ఒక్కొక్క జీవితము ఆ భగవంతుడు ప్రసాదించి ఉంటాడు. దాని అనుభవంలో ఎన్నెన్నో చైల్డ్ లైఫ్ ఈజ్ గోల్డ్ లైఫ్ అని చెప్పి అంటారు. మరి ఆ అనుభవాలు నెమరు వేసుకోవడానికి మా బద్రి గారు ఇప్పుడే 31 నిమిషం టైం తీసుకొని బాల్యము, యవ్వనము, ముసలితనం కూడా చెప్పేసినాడు. ఇంక అందరి పాత్ర ఆయన పోషించినాడు. కాబట్టి ఎక్కువ టైం తీసుకోకుండా ఒక 2 నిమిషాలు ముగిస్తాను. ఇక్కడ ముఖ్యంగా ముఖ్య అతిథులు అందరం కూడా ఒక్కొక్కరి కెపాసిటీ. అయితే మనకన్నా ముఖ్యులు వాళ్ళు ఉన్నత స్థానంలో ఉన్నారు. ఎందుకంటే ఆ భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన ప్రసాదం. ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా నాకు చిరపరిచితులు. ఉదాహరణకు మన వీరప్రతాప్ గారు, వీరు చిన్నప్పుడు వీరి అన్న వీరవసంతరాయుడు, వీరి ఇంటి దగ్గర ఒక దేవాలయం ఉంది. అక్కడ కబడ్డీ ఆడిన ఫ్రెండ్స్, మేమంతా కూడా కబడ్డీ ఆట ఆడిన ఫ్రెండ్స్. మరి అదేవిధంగా శ్రీరాముల గారు ఇందాక చెప్పాను, మా గ్రామస్తులు అంత ఉన్నత స్థానం ఆయన అలంకరించడం ఒక స్నేహితుడిగా గర్వకారణమని చెప్తున్నాను. మరి శ్రీనివాస్ గారు చిన్నప్పుడు రమేష్ అని క్రికెటర్ మాకు ఇప్పటికి కూడా ఉన్నాడు. మేమంతా సీనియర్స్ ఉంటే అప్పుడు శ్రీనివాస్ గారు కూడా వచ్చి మా చేత క్రికెట్ ఆడేవాడు. వారు మర్చిపోయి ఉండొచ్చు, జ్ఞాపకం ఉంది. అదే ఇంకా రెడ్డి గారి గురించి ఉన్నత స్థానంలో ఉన్నారు వారు. ఇక జయతీర్థ గారు వాళ్ళ ఫాదర్ మా చిన్నమ్మ అవుతుంది, వాళ్ళ మదర్ నా చిన్నమ్మ అవుతుంది. నేను ఎప్పుడు గోళీలు ఆట ఆడడానికి వారింటికి పోయేవాడిని. జయతీర్థ వాళ్ళ ఫాదర్ పిలిచి ప్రహ్లాద్ వచ్చా అంటే మేమిద్దరం పోయి గోళీలు ఆడేవాడు. గోళీల్లో జయతీర్థ నైపుణ్యుడు, చాలా నైపుణ్యుడు. ఒక్కసారి గోళీ ఇట్లా చేసి కొడితే అది తప్పులు లేచిపోయేది, మేము ఓడిపోయేవాళ్ళం. అది ఒక అనుభవము. ఇకపోతే శేషాద్రి, మేమంతా క్రికెట్ ఆడిపోయి వచ్చేటప్పుడు వాళ్ళ ఇంటికి పోయి కొంత సేవ తీర్చుకొని వచ్చేవాళ్ళం. ఇందాక ఎవరో చెప్పారు మా ఫ్రెండ్, పుస్తకాల పురుగు అని. పుస్తకాల పురుగే కాబట్టి ఉన్నత స్థానంలో ఐఏఎస్ క్యాడర్లో ఎంఆర్ఓ అయిపోయి ఉన్నత స్థానంలో వారు అనుభవించినారు. మరి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చిన్నప్పుడు నా అనుభవం ఒకటి ఏంటంటే, ఇంటర్లో నేను మన ప్రహ్లాదాచారి తర్వాత మోహన్ అని ఉండేవాడు, కంసలి మోహన్ అని, వాడు రాలేదు. ముగ్గురు బాస్కెట్బాల్ ఎక్కువగా అప్పుడు ఆడేవాళ్ళం. అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన కూడా బాస్కెట్బాల్ ఆడేవాడు. అయితే అవుటర్స్ కాలేజ్ టీం మ్యాచ్ ఉంది, సండే రోజు ఉంది. హరిశంకర్ బొమ్మ ఎవరు, ఆయన కూడా బాస్కెట్బాల్ ప్లేయర్. అయితే అవుటర్స్ కాలేజ్ టీం అంటే మేము హనుమంతరావు అని పీడీ ఉండేవాడు. ఆయన మా మీద ఎక్కువ ఆశలు పెట్టుకునేవాడు. బాస్కెట్ ప్లేయర్స్ అంటే మేమంతా కూడా బెస్ట్ ప్లేయర్స్ అని, ఎంఆర్ ప్రభాకర్ అని చెప్పి మేమంతా ఉండేవాడు. వారు గురువు మరొక్కసారి మన తీపి గుర్తుని జ్ఞాపకం చేసుకుందామని చెబుతూ, మరి గురువు గారికి మరొక్కసారి స్టేజ్ మీద అందరి ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. Coming to today's function, first I must thank my school teachers. ఇట్లా మైక్ మాట్లాడుతున్నా నాకు చాలా భయం ఉండేస్తారు. ఐ యూస్ టు బి హ్యావ్ స్టేజ్ ఫియర్. ఆంజనేయులు ఉన్నాడు ఇక్కడ, ఐ థింక్ మై స్కూల్ మేట్స్ ఆర్ దేర్. మాట్లాడండి కాదు, స్కూల్లో అన్నిట్లో ఫస్ట్, ఎస్ఏ రైటింగ్ ఫస్ట్, అన్నిట్లో ఫస్ట్. డిబేటింగ్ కాంపిటీషన్ మటుకు నేను మా టీచర్ ప్రభాకర్ ఉండేవాడు, క్లాస్ టీచర్. ఆయన నా నేమ్ పెట్టేవాడు, నేను ఇంటర్వ్యూలో పారిపోయేవాడిని, స్టేజ్ ఫియర్.
అట్లా 3 సార్లు అయింది. నా పేరు ఆయన పెట్టేవాడు, నేను పారిపోయేవాడిని, ఇంట్లో పారిపోయాడు. మా అత్త ఆ టీచర్ లక్ష్మణ టీచర్ ఉండేది. అయితే ఆమె చెప్పినట్టే వాడికి కొంచెం భయపడతారు సార్ అని చెప్పింది. సరే ఇంకే మనము ఒకసారి నా పేరు పెట్టలేదు, ఆయన పెట్టలేకపోయేసరికి నేను హ్యాపీ ధైర్యంగా పోయి అక్కడ కూర్చున్నా, ఇట్లా హాల్లో కూర్చున్నాను. అది డిబేటింగ్ టాపిక్ ఏంటి అంటే 1971 ఇండో పాకిస్తాన్ వార్. అది డిబేటింగ్. నా పేరు లేదు కదా, ఎట్లా పిలవరు కదా, సో పోయి కూర్చున్నాను. సడన్గా పిలిచాడు. పిలిచేసరికి అందరి ముందు కొంచెం మనకు ఒక చిన్న గౌరవం ఉంటుంది, పోతుంది గౌరవం, అది పోతుంది ఆ స్కూల్లో కూడా. దెన్ సరే వెళ్ళి ధైర్యంగా చేసుకొని ఫస్ట్ 1 minute కాళ్ళు వణికినాయి. తర్వాత నేను మాట్లాడేశాను. నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఇప్పటికీ, ఐ రీడ్ న్యూస్ పేపర్స్ డైలీ, అట్లీస్ట్ 10 to 20 న్యూస్ పేపర్స్ చదువుతాను, ఇప్పటికీ చదువుతాను నేను. ఆ నాలెడ్జ్తో చెప్పాను. సరే ఐ గాట్ గుడ్ ప్రైజ్, రమాప్రభు గారు సెకండ్, ఐ గాట్ ఫస్ట్ ప్రైజ్. సరే మన కాలేజీకి వస్తే నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత మంచి కాలేజ్ మీరు వెతికి దొరక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో. చక్కటి భవనాలు, బ్యూటిఫుల్ లెక్చర్ హాల్స్, మోడర్న్ లెక్చర్ హాల్స్ 1972లో, మంచి లెక్చర్ హాల్స్, ఎంత మంచి బ్లాక్ బోర్డ్స్, ఆటోమేటిక్ డోర్స్. ఒకవైపు నాకు గుర్తున్నంత వరకు 12 లెక్చర్ హాల్స్ ఉండాలి, 11 12 ఉండాలి. ఫస్ట్ లెక్చర్ హాల్ మాకు ఫస్ట్ ఇచ్చి ఉండేది, సెకండ్ వచ్చేసరికి లాస్ట్ లెక్చర్ హాల్కి వచ్చాం. అంత మంచి కాలేజ్. ఒకవైపు అత్యంత ఆధునిక లెక్చర్ హాల్స్, ఇంకోవైపు హిస్టారికల్ బిల్డింగ్స్. రాజుగారి దర్బార్ అనేది డివైడ్ చేసి కింద ఫిజిక్స్ ల్యాబ్, అటు పక్క కెమిస్ట్రీ ల్యాబ్ చేశారు. పైన రాజుగారి ఉండేటువంటి ప్లేస్ లైబ్రరీ చేశారు, అక్కడ హ్యూమానిటీ డిపార్ట్మెంట్స్ ఉండేవి. ఇటు పక్కన కింద అంతా జువాలజీ డిపార్ట్మెంట్, పైన మొత్తం మీకు హాల్స్ ఉంటాయి ఇప్పటి, బాటనీ అండ్ డెమాన్స్ట్రేషన్ హాల్స్. అటు పక్కన మీకు కింద ఆఫీసు అండ్ కాలేజీ ఆఫీస్ ఉన్నది, ప్రిన్సిపాల్ రూమ్ కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ ద కాలేజ్ బిల్డింగ్, మీన్ పార్ట్ ఆఫ్ రాజనివాసం అదంతా కూడా. అండ్ చూడండి, అత్యంత ఆధునిక లెక్చర్ హాల్స్, హిస్టారికల్ రాజుగారి కోట, వాళ్ళ భవనాలు, అక్కడే చెన్నకేశవాలయం, పెద్ద గంట, విగ్రహాలు, అక్కడ పెద్ద క్యానన్ ఇప్పటికీ ఉంది, అట్లీస్ట్ థాట్ ఎక్కడ పెట్టారు, క్యానన్ ఉంది. విచిత్రంగా అక్కడ ఒక కోర్టు అండ్ జైలు. ఇవన్నీ ఇంత మంచి వాతావరణము, ఇంత మంచి ఆ చక్కటి లాన్స్, క్యాజువల్ ట్రీస్, ఆ బ్యూటిఫుల్ ఫ్లవర్స్, లోపల సోమనాథ్ గారి విగ్రహము, అవన్నీ ఎప్పటికీ మరవలేదు. ఇంత మంచి కాలేజ్ అన్ని అత్యంత అదృష్టంగా భావిస్తున్నాడు ఇప్పటికీ ఉన్నాడు. మీరు గమనించండి, ఈ సిటీలో కాలేజెస్ ఎట్లా ఉంటాయి, వీ కెన్ నాట్ కంపేర్. అది కాలేజ్, ఇట్స్ హిస్టారికల్ కాలేజ్. తెలంగాణ లోపల, ఓయూ లోపల గద్వాల్ అంటే ఇప్పటికీ పేరుంది. ఆ రోజుల్లో స్టాండర్డ్ కాలేజీలో అదొకటి. తర్వాత కాలేజ్ మన క్లాస్ విషయాలకు వస్తే, మనకు ఫస్ట్ టీచర్ క్లాస్ స్టార్ట్ చేసింది విద్యానందం గారు. ఫస్ట్ ఇంగ్లీష్ క్లాస్ స్టార్ట్ చేశారు. నాకంతా ఫస్ట్ బెంచ్లో కూర్చొని అలవాటు ఉండేది. ఐ యూస్ టు సిట్ ఆల్వేస్ ఇన్ ద ఫస్ట్ బెంచ్ రైట్ మై స్కూల్ డేస్. సరే సారు వచ్చిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ అందరినీ మాట్లాడిన తర్వాత, ఫస్ట్ క్వశ్చన్ he asked is, how many alphabets in English language అన్నాడు. ద ఫస్ట్ క్వశ్చన్ he asked. ఎవరు మాట్లాడటం లేదు. 5 నిమిషాలు అయింది మాట్లాడటం. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగిన తర్వాత ఆలోచించాను. 5 minutes తర్వాత ఏంటి చెప్పట్లే ఎవరు, నోబడీ కెన్ టెల్ అమాంగ్ యూ. ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి నా పక్కన విజయరావు ఉండేవాడు, చిన్నగ్రహం నుండి విజయరావు. అయితే వాడితో పక్క నుండి ఎవరు చెప్పట్లేదు అంటే నువ్వు తెలుసు చెప్పు కదా అని, చెప్పొచ్చు కదా అని. నాకు తెలుసు సార్, మరి ఎవరికి చెప్పు, అందరూ ఇంగ్లీష్ పాస్ అయింది కదా. See, all are pass English and they have come to the inter first year. How come they are not able to get up and tell? అది లేదు చెప్పాల్సి వచ్చింది. సో అంత చక్కటి కాలేజీలో ఫస్ట్ ఎంట్రీ అండ్ ఫస్ట్ టీచర్ అండ్ ద ఫస్ట్ క్వశ్చన్ వాస్ ఎ క్వశ్చన్. ద రీజన్ ఏంటంటే, మొత్తం ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, గద్వాల్ ఈవెట్కి ఆ రోజుల్లో ఉన్న ద డ్రై అండ్ ఏ డ్రాట్ ప్రోన్ ఏరియా, లో ఎడ్యుకేషన్ లెవెల్స్, లో లిటరసీ లెవెల్స్. ఈ రోజు కూడా ఉమెన్ లిటరసీ ఈజ్ గ్లోయింగ్
గద్వాల్ ఈవెన్ టుడే. పర్లీ గట్టు అండ్ దట్ ఏరియా ఇంకా బ్యాక్వర్డ్గా ఉంది. ఈ రోజు కూడా మీకు అక్కడ చైల్డ్ మ్యారేజ్ అవుతున్నాయి. అది రీజన్. అందుకే సార్ క్వశ్చన్ అడిగారు, అంతే తప్ప మన ఇబ్బంది పెట్టాలి కాదు. అండ్ it's not out of place for me to remember all my teachers on behalf of all of you and this thing. So ఆ టెంపుల్తో పాటు పక్కన మనకు రాణిగారి బాగుండేది వెనకాల, కెమిస్ట్రీ వెనకాల, ఇప్పటికీ అది మర్చిపోలేము దాన్ని. సో విద్యుత్ గద్వాల అని ఇంతకు ఆనంద్ గారు చెప్పారు, విద్యుత్ గద్వాలను విద్యానిలయంగా మార్చారు రాజుగారు, ఆది రాణి మహాలక్ష్మీదేవి, ఆదిలక్ష్మీదేవమ్మ గారు. ఇంగ్లీష్లో వి హ్యాడ్ స్టాల్ వర్డ్ సార్ లైక్ యూ, విజయానందం గారు, జాన్ మార్క్ గారు ఇట్లా హీ జస్ట్ మూవ్స్ ఆన్ ద స్టేజ్ లైక్ ఏ డిస్కో డాన్సర్ పేరేంటంటే జాకీ, దట్ ఇస్ నాట్ మర్చిపోయాడు. నేను లేట్కి వచ్చి మాకు 8 to 2 క్లాసెస్ ఉండేవి అప్పట్లో. 8 అట్లా కాలేజ్ వెళ్ళాలి ఫస్ట్ ఇయర్లో. నేను 5 minutes లేట్కి వెళ్ళగానే నేను ఆపాడు విద్యాసాగర్ గారు, నువ్వు ఆవాయా అన్నాడు. సరే అప్పుడే క్వశ్చన్ అంటే క్లాస్లో, నాకు ఏం క్వశ్చన్ కూడా నాకు తెలియదు. దెన్ 100 ఆన్సర్ చెప్పట్లేదు. అల్టిమేట్ అయ్యో ఆస్క్డ్ మీ, ఐ జస్ట్ కాంట్ ఫర్గెట్ దట్. I got 50 out of 50 in my entrance exam only because of physics and only because of Vidyasagar. I'm just telling you that. I'm proud of it for me. And again, what is calorie? Annad. What is calorie is the amount of heat required to raise 1 gram of water by 1 degree centigrade. That's the definition of, even today I remember only because of Vidyasagar and the great college, sir. We all respect you. Sir, I'm touching your feet on behalf of all of you here. We pray Lord God, we pray Lord sir to give you long life. In fact, సార్ డైమండ్ డిగ్రీకి నేను వెళ్ళాను, 75 years ఫంక్షన్ చేశారు డాక్టర్ వాళ్ళు సికింద్రాబాద్ చర్చ్లో. నేను వెళ్ళాను, అటెండ్ అయ్యాను. ఐ హ్యాడ్ స్పోకెన్ ఆన్ యువర్ బిహాఫ్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వి విష్ యూ లాంగ్ లైఫ్. ఐఎమ్ సారీ ఐ టేకింగ్ లాట్ ఆఫ్ టైమ్, బట్ ఐ రిక్వెస్ట్ శేషాద్రి అండ్ జయతీర్థ, సి రాజేశ్వర గారు, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఓకే, వన్ మోర్ క్రికెట్ మెమరీ, ప్రహ్లాద్ రిమెంబర్. మేము ఆడేవాళ్ళం, మటన్కి వచ్చాడు ఆడడానికి. నేను బాల్ స్లిప్స్లో ఉన్నాం, మటన్కి వచ్చాడు, బాల్ ఆడాడు, క్యాచ్ వచ్చింది, పట్టేశాను అంతే. చూసరికి పట్టేశాను క్యాచ్. ఇలా షాక్, అరే క్యాచ్ అంటే క్యాచ్, అప్పటికే పట్టేశాను నేను క్యాచ్. ఐ జస్ట్ కాన్ ఫిగర్, చూసే స్టన్నాడు, బాల్ ఎక్కడండి చేతిలో, ఇంకెక్కడ బాల్. వి ఎంజాయ్. సార్ ప్లీజ్, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ ఐ convey my apologies to Sheshadri, Jayatírtha and Rajeshwara and Ram Pratap, Veer Pratap for long time. Thank you very much, sir. గురువులు, ప్రజ్ఞులు, విఘ్నులు విద్యానందం గారికి హృదయపూర్వక నమస్సులు. రసజ్ఞుల మిత్రులందరూ కూడా నమస్కారాలు. ఆనంద్ గారు ఏవో చెప్పేశారు, షీర్ లవ్ హ్యాస్ సెడ్ సో మెనీ థింగ్స్ అబౌట్ మీ. You know, he's the one who loves me a lot. Love is like a magnifying lens, convex lens. It magnifies the reality. So what he has projected is not the stern statement of the fact. It's an amplified reality. So try to have a little healthy disbelief in and disrespect for whatever he says about me. Otherwise, I am not anything that you are not. Each person is potentially divine. Each is unique. Each is perfect. We are just enacting our own assigned roles as an instrument and nothing else. Is the real doer. That's the truth. తర్వాత ముఖ్యంగా ఆనంద్ గారు, శేషాద్రి గారు, మిగతా మిత్రులు కలిసి ఇలాంటి అందమైన సభను ఏర్పాటు చేసినందుకు మీ అందరి తరఫున వారికి శుభాభినందన, ధన్యవాదాలు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇట్స్ లైక్ రీక్యాప్చరింగ్ యువర్ పాస్ట్ మెమరీస్, ట్రెక్కింగ్ డౌన్ మెమరీ లేన్ లాగా. ఆ తర్వాత శ్రీనివాస గారు మన కాలేజీ అనుభవాలు, అక్కడి వాతావరణం, అధ్యాపకుల గురించి చెప్పింది అక్షరాల నిజం. నేను వారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను, మీరందరూ ఏకీభవిస్తారని అనుకుంటున్నాను నేను. ఇంకా వారు చెప్పిన దానికన్నా ఎక్కువ మనం యాడ్ చేయలేం మనం. ఇంకపోతే చెప్పాల్సింది, దిర్ ఇస్ నథింగ్ మచ్ టు బి టోల్డ్ అబౌట్ మై సెల్ఫ్. ఐ డోంట్ హ్యావ్ ఎ గ్రేట్ గోల్ టు అచీవ్, బట్ ఎ వెరీ స్మాల్ రోల్ టు ప్లే anonymously. Mostly I'm an anonymous person, spending my time in silence and solitude. And I did my MPhil PhD both from Usmania University and Professor Shiva Ramakrishna Garu. And so far I have authored around 15 to 20 books, and 3 biographies have been written on me
two by Professor Shivaramakrishna Garu, one by Senior High Court Lawyer Venkatekrishna Garu. And I'm blessed with two children, one daughter, one son, and both are well settled. And usually I'm a globetrotter. For the last 25 years I've been traveling all over the world, many times, more or less every year, all over USA, right from Niagara in the east to Grand Canyon in the west, from Hawaii to Alaska, and all European countries except few countries like Turkey and Japan, moving around, visiting all the universities, right from Harvard, Stanford, Berkeley, Caltech, Princeton, and other different places, talking to different people whenever I get time, and exploring the outer world and the nature, geographically, culturally, historically, and gathering memories. In a word, I am a great lover of life and lover of nature. And finally, enacting my own role silently to the extent I am permitted to by divine grace. So thank you all, thank you very much. చాలా సంతోషము. ముఖ్యంగా ఆనంద్ రెగ్యులర్గా మేము కంటాక్ట్ చేస్తూ ఉంటాము, ఎందుకంటే ఈజ్ వర్కింగ్ ఇన్ యూనివర్సిటీ కాబట్టి. లాస్ట్ ఆల్మోస్ట్ 77 నుంచి కూడా ఆనంద్ రెగ్యులర్గా మేము కలుస్తూ ఉంటాం యూనివర్సిటీలో. ఆనంద్తో మ్యాక్సిమం ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి ప్రతి విషయము ఏదైనా కానీ తొందరగా ఇన్ఫార్మ్ చేస్తారు, దాంతో మేము కూడా ఇంటరాక్ట్ అవుతున్నామండి. నేను మాది గద్వాల దగ్గర పాలవాయి విలేజ్, టోటల్లీ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండే. బట్ ఇంటర్మీడియట్ మాత్రము 71 to 73 అండ్ బీఎస్సీ 73 to 76. 73-76లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైస్ ఛాన్సలర్ ఉన్నప్పుడు ఎవరు చదవకపోతున్నాయి, ఇక చాలా స్టాంపేడ్ అయిపోతే ఏమంటే అందరు కింద పడిపోయి మళ్ళీ కొంతమంది లోపల రాస్తే ఎగ్జామ్ రాస్తే 72 మెంబర్స్ బీఎస్సీలో ముగ్గురం పాస్ అయినాము, నేను జయతీర్థరావు గోపీనాథ్. దట్ వాజ్ ఎ రియల్లీ టర్నింగ్ పాయింట్ మాకు మా లైఫ్లో. అంతకంటే మించినది ఏముందంటే ఊరి నుంచి వచ్చిన వాళ్ళకు చాలా బ్యాక్గ్రౌండ్, ఎందుకంటే ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీలో ఫస్ట్ జనరేషన్ వాళ్ళు చదువుకున్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది. కష్టపడాలా, ఫేస్ అంటే నథింగ్ బట్ ఓన్లీ కంటిన్యూస్గా కష్టపడుతూ ఉండాలా. ఆ విధంగా మొత్తం మీద ఘాట్ కెమిస్ట్రీ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ. సో అంతకంటే ముందు నేను పిహెచ్డి 84లో చేశాను. దట్ వాజ్ మై సూపర్వైజర్ ఫ్రమ్ తమిళనాడు. కాకపోతే ఇంకా 84 to 86 జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా టెక్నికల్ ఆఫీసర్గా 2 years చేసి 86లో ఉస్మానియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా సెలెక్ట్ అయ్యాను. దాంట్లో కూడా అబౌట్ 72 మెంబర్స్ వస్తే ఓన్లీ 4 మెంబర్స్ వారు సెలెక్టెడ్. దట్ అమాంగ్ 4లో నేను కూడా ఒకరినండి, అంతే. అదొక్కటే గర్వంగా ఫీల్ అవుతాను ఊరి నుంచి వచ్చిన వాళ్ళని. దాని తర్వాత యూనివర్సిటీలో మాకు చాలా మంచి అన్ని ఆల్మోస్ట్ ఆల్ పొజిషన్లు చేశానండి యూనివర్సిటీలో, ఎక్సెప్ట్ వైస్ ఛాన్సలర్. బట్ ఆల్మోస్ట్ ఐ వాజ్ యాక్టింగ్ లైక్ ఏ వైస్ ఛాన్సలర్ ఫర్ మెనీ వైస్ ఛాన్సలర్స్ ఆల్సో. మొత్తం మీద అక్కడ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఫర్ తెలంగాణ యూనివర్సిటీ చేశాను, డైరెక్టర్ ఆఫ్ కోఆర్డినేటర్ ఫర్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి సౌత్ ఇండియాకి చేశాను నేను. తర్వాత స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కూడా నేను చాలా రోజులు ఒక 6 years చేశాను. తర్వాత అడ్వైజర్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కూడా ఉన్నాను, ఇప్పుడు కూడా ఉన్నాను. సో దీంతో పాటు మా ఊరికి ముఖ్యంగా మనం పుట్టిన ఊరు కాబట్టి కొంత చేయాలి అనే ఉద్దేశంతో ఒక 2018లో ఒక టెంపుల్ కట్టించామండి, శివాలయం వీరభద్ర స్వామి టెంపుల్. దానికి చక్కగా ఖర్చు పెట్టి బాగానే చక్కగా చేశాము. అక్కడ నాకు సంతోషం ఏమంటే ప్రతి సంవత్సరం ఒక 15 పెళ్ళిళ్ళు పక్కల ప్లేస్ పెట్టాం మంచిగా. దాంట్లో పెళ్ళిళ్ళు పత్రిక చేసుకున్నప్పుడు ఏమంటే ప్రతి వాళ్ళు నా పేరు పెట్టి ఒక పత్రిక హుండీలో వేస్తున్నాడు. అంతకంటే సంతోషం గౌరవం ఏం లేదండి నాకైతే. సో నా ఇంకా పుట్టిన ఊరికి మా అబ్బాయిలు కూడా 2 yearsలో ఉంటారు కాబట్టి మా ఊరికి కావాల్సినంత ఇంకా చేయాలని నేను వాళ్ళకు ఇన్సిస్ట్ చేస్తాను. డెఫినెట్గా చేస్తారు కూడా, వాళ్ళు కూడా అటాచ్మెంట్ చాలా ఉంది. అంతేకాకుండా మా మిస్సెస్ ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియాలో మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ ఆఫ్ డెంటల్ సర్జరీగా ఒక 37 years చేశారండి. శ్రీనివాస్ గారికి బాగా పరిచయం. ఆమె వల్ల ఏముందంటే మోస్ట్ ఆఫ్ ది మా విలేజ్ నుంచి వచ్చే వాళ్ళ గాంధీ కానీ ఉస్మానియా కానీ రెఫర్ చేసినప్పుడు మాత్రము మేము 100% వాళ్ళకి సపోర్ట్ చేస్తామండి. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ మనం తెలుసుకున్న వాళ్ళు మన ఊరి నుంచి వచ్చిన వాళ్ళు అడిగితే అంతకంటే మనం చేయకపోతే మనం మంచిగా అనిపించదండి. ఇప్పుడు కూడా 2 పేషెంట్లు ఉన్నారండి, ఇప్పుడు కూడా మధ్యాహ్నం కూడా ఇంతకుముందు మాట్లాడాను అది. సో చాలా సంతోషం. బ్లాక్ ఫంగస్ ప్రాబ్లం వస్తే చాలా వరకు హెల్ప్ చేస్తున్నారు. అదేవిధంగా డాక్టర్ శ్రీనివాసు మా మధ్యన రిలేటివ్ కరోనా పేషెంట్లు వచ్చినప్పుడు చాలా క్రిటికల్ పీరియడ్ అది. ఆ పీరియడ్లో డాక్టర్ శ్రీనివాస్ గారు మాకు బాగా హెల్ప్ చేసి వాళ్ళు చక్కగా బాగైనారని వాళ్ళు ఇప్పుడు కూడా ధన్యవాదాలు చెప్తూ ఉంటారు.
సో మన ఊరు మనం చదివినాం కాబట్టి ఏదో ఒకటి మన విధంగా సాధ్యమైనందుకు చేస్తే అంతకంటే మంచి సంతోషం ఏం లేదండి. మనందరం బాగానే ఉన్నాము, వెల్ సెటిల్డ్. ఏదంటే ఒక్కొక్క రాజు ఒక్కొక్కసారి ఒక 10 రూపాయల ఇంట్లో లేనప్పుడు కూడా, మా అమ్మ చనిపోయినప్పుడు మాకు 120 ఎకరాల భూమి అండి. మా అమ్మ చనిపోయినప్పుడు ఈవెన్ ఒక 1000 రూపాయలు కూడా ఇంట్లో లేవు. ఊరికి ల్యాండ్ ఆర్డర్ లెటర్లు వచ్చేది మా నాన్నకు. కానీ ఆ స్థాయి నుంచి ఈ లెవెల్కి వచ్చినామంటే డెఫినెట్గా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతాము. భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి, పేదల ఆశీస్సులు ఉన్నాయి. మా ఫ్రెండ్స్ మాత్రం చాలా సంతోషంగా ఉంటారు, చాలా చాలా సపోర్ట్ చేస్తారండి. అది కాకుండా ఇంకా ఒక మెమరబుల్ విషయం ఏమంటే, మేము ఇంటర్మీడియట్లో మాకు శివనారాయణ క్లాస్మేట్స్ ఉండే, శివనారాయణ ఇప్పుడు అడ్వకేట్ ఉన్నాడండి. ఆయన ఎప్పుడు చూసినా వెనక కూర్చొని మా మీద కాంప్లీట్ చేసేవాడు. సార్ పేపర్ వేసేవాడు అని ఊకి ఇట్లా వేసేవాళ్ళు అనమాట. సో దాంతో బాగా ఆ ఇన్సిడెంట్ ఇప్పుడు కూడా గుర్తొస్తుంది. తర్వాత బద్రీనాథ్, శ్రీనాథ్, మాకంతా ప్రతాప్, శివకుమారు, వీళ్ళంతా బాగా చిరపరిచయం, రెగ్యులర్గా కలుస్తూ ఉంటాము. సో ఎక్కడ పోయినా కానీ వీళ్ళంతా మామూలుగా మా మెమరీలో రికార్డ్ అయిపోతూ ఉంటాయండి ఆల్మోస్ట్. సో ఒక ఊరు నుంచి వచ్చి ఒక లెవెల్లో ఇక్కడ వచ్చిన తర్వాత మాకు నిజంగా మనశ్శాంతి ఉంది, తర్వాత మనస్తృప్తి ఉంది. మనకు సాధ్యమైనంత వరకు హెల్ప్ చేశాము. మన గద్వాల వాళ్ళ స్టూడెంట్స్ ఏదొచ్చినా కానీ, నేను యూనివర్సిటీలో 38 years చేసినప్పుడు మాత్రం డిఫరెంట్ పొజిషన్లో చేసినప్పుడు కాబట్టి సాధ్యమైనంత సపోర్ట్ చేశాము. ఇంకొక విషయం చెప్పాలంటే లాస్ట్కి మా ఆనందం ఏమంటే, మేమంతా యూనివర్సిటీలో ఉన్నామండి, క్లాస్మేట్సే. బట్ ఇంత పాపులారిటీ ఉందంటే ఆనంద్ కంటే నేను చెప్పడం ఎగ్జాస్ట్ కాదండి. చాలా అంటే వెరీ యాక్టివ్ పార్టిసిపేషన్ విత్ ఆల్ ది వైస్ ఛాన్సలర్స్. సో అంతకంటే మన్నన పొందిన వాళ్ళు ఎంప్లాయీస్ చాలా తక్కువ మంది ఉంటారు యూనివర్సిటీలో. అదొక్కటి మాత్రం చక్కగా చెప్పగలను. ఎందుకంటే నాకు ఎందుకు భయం అంటే, నేను ఇంటర్మీడియట్ గద్వాల్లో వంట చేసుకొని చదువుకున్న వాళ్ళము. పెద్ద గ్రామం పోవాలంటే భయం అవుతుండే, ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఉంటారు, లెక్చరర్స్ ఉంటారు, అక్కడ పోతే భయం అని అక్కడ పోకపోతుంటే అసలు చిన్న గ్రామంలో సగం వరకే పోతుంటుంది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు పైన ఉంటారు, మనం పోతే ఇన్సల్ట్ వస్తుంది అనే ఫీలింగ్ కూడా. అటువంటి పరిస్థితుల్లో అప్పటికే మన ఆనంద్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు స్టేజ్ మీద అప్పటికే యాంకరింగ్ చేసేవాళ్ళండి ఆ రోజుల్లోనే. సో ఇప్పటికైనా కానీ లైఫ్ అంతా అదే గ్లోరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నారండి వాళ్ళు. నాకు ఎందుకంటే పాతవి మర్చిపోకూడదండి ఎప్పటికైనా కానీ. ఓకే మనం ఏదో వస్తాం, మనం ఏదో చేస్తాం, కానీ పాతవి మాత్రం మన పాత ఫ్రెండ్స్ వాళ్ళ అచీవ్మెంట్స్ మాత్రం ఇప్పుడు కూడా మర్చిపోకుండా ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా డాక్టర్ శేషాద్రి మెట్టాడమైన రెవెన్యూ డిపార్ట్మెంట్ హైయెస్ట్ లెవెల్ చేశారు, మంచిగా చేశారు. తర్వాత జయచేత గారు మేము రెగ్యులర్ కలుస్తాము. ఇది ఐఐసిట్లో వన్ ఆఫ్ ది టాప్ సైంటిస్ట్గా రిటైర్డ్ అయ్యాడు, మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. డాక్టర్ శ్రీనివాస్ గారు రెగ్యులర్గా మాకు పరిచయమే. ఒక్కటి ఏముందంటే, లాస్ట్ శ్రీరాములు గారిని మాత్రం మా ఇంటి దగ్గర ఒంటెలపేటలో ఉండేవారండి. సార్ని చూశాం, తర్వాత ఎప్పుడు కలవలేదు. ఒకసారి పాలిటెక్నిక్ కాలేజ్ నేను ఆనందపోతే ఆ సార్ లేకుండే. బట్ వెరీ ఫార్చునేట్ సార్ టు మీట్ యూ. చాలా స్పిరిచువల్గా హైటైన్ అయినారు. డెఫినెట్గా మీకు ప్రైవేట్గా ఇంకోసారి కలిసి వాట్ ఎవర్ ఈస్ దేర్ జస్ట్ ఐ వాంట్ టు ఎక్స్పోజ్ టు యూ సార్. సో ప్రతాప్ గారు, విజయానంద్ గారు సార్, విజయానంద్ గారితో మాకు జాన్ మార్క్ సార్ మాకు ఇంగ్లీష్ లెక్చర్ ఉండే, వాళ్ళ అబ్బాయి జాకబ్ గారు మాకు మా ఫ్రెండ్ అండి. ఇప్పుడు సీఎం ఆఫీస్లో పిఆర్ఓ ఉంటాడు, అతను నాతో మాట్లాడుతూ ఉంటాడండి. సో ఈ విధంగా మన గద్వాల పరిచయము, గద్వాల పూర్వపురాతాలు మన ఈ విధంగా వచ్చిన దానికి మళ్ళీ ఇంకొకసారి గద్వాల నెక్స్ట్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్లో చక్కగా ఇంకా ఉత్తేజమైన మిగతా ఫ్రెండ్స్తో చేసుకుందామని, దానికి ఆనందం మనందరి సహకారం ఉండాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మన ఫ్రెండ్స్ అయితే కలవడం చాలా సంతోషము. అంతకంటే సంతోషం ఏముంటుందండి ఈరోజు. థ్యాంక్ యూ. సమాజాదుస్తులందరికీ నమస్కారం. అండి. మొదట గురువుల్ని తలుచుకుందాం. విద్యానందం గారు, పిసి జాన్ మార్క్ గారితో మాకు చాలా అంటే ఎక్కువగా మాట్లాడేవాళ్ళం. ఒకటేం గుర్తుకొస్తుందంటే, ఆయన యుఎస్ఏకి వచ్చారు, హనలులో వచ్చారు. అక్కడ షాపింగ్ మాల్లో మాకు కలిసాం మేము. దాట్ వాజ్ ఏ బిగ్ సర్ప్రైజ్. ఆ రోజంతా వాళ్ళతో ఉన్నాము. ఆ తర్వాత వాళ్ళ విడిది దగ్గరికి కూడా తీసుకెళ్లారు. దట్ వాజ్ ఏ రిమెంబరింగ్ గ్రౌండ్ ఐ థింక్. ఇంకా కవి గారు, ఆయన వెరీ నీట్గా వచ్చేవారు. తర్వాత ప్రాక్టికల్స్ చేసినప్పుడు అంటే ఆయన ఏం చెప్పేవాడంటే, అదంతా చెత్తగా ఉండేదంతా తీసేసి క్లీన్గా ఉండేదని చెప్పేవాడు. చాలా మంచిగా చెప్పేవాడు, కసురుకునేవాడు కాదు, నెమ్మదిగా చాలా ఎఫెక్టివ్గా చెప్పేవాడు. वो बात अभी भी जिंदा है, स्वच्छ भारत बोल के आया है, कवि साहब अभी भी जिंदा है उसका बात.
ఇప్పుడు గద్వాలతో సంబంధము అనుబంధము అన్నీ ఉన్నాయి ఇంకా. ఎందుకంటే రీసెంట్గా మేము గద్వాల కాలేజీ రాజేశ్వర రెడ్డి గారు కూడా వచ్చారు. నాక్ మీటింగ్లో ఉన్నప్పుడు అదొకటి కండక్ట్ చేశాము. ఆ తర్వాత తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ను తీసుకొచ్చి అక్కడొక సెమినార్ పెట్టించాము. తర్వాత అక్కడగా వాళ్ళకు ప్రోద్బలం ఇచ్చేసి ఒక సైన్స్ జిజ్ఞాస ఫౌండేషన్ అని చెప్పేసి జిజ్ఞాస ఉంది ఒక సంస్థను ఏర్పాటు చేశాము. దానికి ఒకటి అకౌంట్ కూడా ఏర్పాటు చేశాము. తర్వాత ఆర్ఎస్సితో నాకు సంబంధాలు ఉన్నాయి కనుకంటే రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ లండన్, అక్కడ కొంతమంది టీచర్లు ఒక 50 మంది ఇండియా నుంచి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ పొందారు. ఆ శిక్షణ పొందిన తర్వాత వాళ్ళు ఇండియాకి వచ్చి వాళ్ళందరికీ నేర్పుతున్నారు. వాళ్ళు ఏం నేర్పుతారంటే ఈ స్కూల్ సైన్స్ టీచర్లకు మంచిగా పాఠం ఎలా చెప్పాలి, అంటే ఒక పద్ధతి పూర్వకంగా చెప్తే బాగుంటాయి, కొత్త పద్ధతులను విధంగా చెప్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక వర్క్షాప్ ని కండక్ట్ చేసామన్నమాట. అది గద్వాల్లో కండక్ట్ చేసాము, ఆ తర్వాత మహబూబ్నగర్లో కండక్ట్ చేసాము, నాగర్ కర్నూలులో కండక్ట్ చేసాం, వనపర్తిలో కండక్ట్ చేసాం. ఆ తర్వాత మహమ్మారి వచ్చేసింది, ఆగిపోయాం. ఇక దాన్ని ఇంకా అలాగే ముందుకు తీసుకెళ్ళాలి. ఇది కూడా తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఆర్ఎస్సితో మొన్ననే బెంగళూరు వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడాను మేడం గారితో. ఆమె ఏమన్నదంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ను ఎఫెక్టివ్గా అంటే మంచిగా చెప్పడంలో ఒక మళ్ళీ ట్రైనింగ్ కావాలి, మనకు శిక్షణ కావాలి. అందువల్ల దానికి కూడా ఒక మాడ్యూల్ తయారు చేశారు వాళ్ళు. ఆ మాడ్యూల్ని మనం ఇక్కడ కూడా చెప్పొచ్చు, అందరికీ టీచర్లందరినీ మళ్ళీ ఒక వర్క్షాప్ లాగా శిబిరంగా కూర్చోబెట్టి చెప్పొచ్చు అని అన్నారు. దానికి కూడా మేము చూస్తున్నాం ఇప్పుడు ఎలా చేయాలి అని చెప్పేసి. తర్వాత ఇంకా ఈ జిజ్ఞాస సైన్స్ ఫౌండేషన్ ఉంది కదండి గద్వాల్లో, దానికి కొంత నిధులను పెట్టాము మేము. నిధులను పెట్టిన తర్వాత ఈ 10th క్లాస్లో ఒక అబ్బాయి అమ్మాయి ఇద్దరికి ప్రైజులు ఇవ్వమని కూడా చెప్పాము. ఒకసారి అయిపోయింది, ఈ మహమ్మారి రావడం వల్ల ఆగిపోయింది. ఈ 2 ఏళ్ళది ఇప్పుడు ఈ డిసెంబర్లో ఏదో ప్రైజులు పెట్టాలని చూస్తున్నాము. వాళ్ళ ఒక సమస్య కూడా చెప్పారు, అందరికీ 10 మార్కులు 9.5 ఇలా వచ్చేసాయి, చాలా మంది ఫస్ట్ ర్యాంకుల్లో చాలా మంది ఉన్నారు, ఎలా ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు. అంటే అదేదో మీదే డిసైడ్ చేయాలి, ఏదో టెస్ట్ లాగా పెట్టండి, అందులో ఏదో చేయండి అని చెప్పి చదివించాము. దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్, దే విల్ డూ ఇట్. ఇక ఇలాగే ప్రోగ్రాంలు చేయాలనుకున్నాము. ఆ తర్వాత ఇంకోటి బద్రీనాథ్ గారు ఉన్నారు, వారితో కూడా మేము సంప్రదించాము. ప్రాణరావు గారు ఉన్నారు, ఈరోజే సంప్రదించాను. ఇక్కడ ఏంటంటే ఈ ప్రజానీకానికి ఔషధము అనేటువంటి ఒక దాన్ని ఇవ్వాలనుకున్నాము. పంచగవ్యము అంటారు దాన్ని. అదేంటంటే ఇమ్యూనో మాడ్యులేటర్, ఇమ్యూనో బూస్టర్ అంటారు దాన్ని. అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అందువల్ల దాన్ని అదే పంచగవ్య వితరణం అని చెప్పేసి విన్నాను. ఆయన ఒప్పుకున్నారు, బద్రీనాథ్ గారు వస్తున్నారు. అది పౌర్ణమి రోజు చేయాలనుకున్నాము. వీళ్ళిద్దరూ నాకు చాలా దగ్గరగా ఉన్నారు, ఒప్పుకున్నారు కూడా. దట్స్ గ్రేట్ థింగ్. వీ ఎక్స్పెక్ట్ యూ అండ్ దెన్ వీ విల్ ఇంటరాక్ట్ విత్ యూ. సో మీరందరూ కూడా, మీకు కూడా సమయం ఉంటే చెప్పండి. ఒకవేళ మీ ఊర్లో కూడా ఏదన్నా ఈ ఆన్లైన్ క్లాసెస్ ఎలా తీసుకోవాలని చెప్పేసి ఆన్లైన్లోనే మనం చెప్పొచ్చు, వర్చువల్గా కండక్ట్ చేయొచ్చు. మీరు ఎవరన్నా ఉంటే ఐడెంటిఫై చేస్తే అక్కడున్న టీచర్లకు అందరికీ మనం చేయొచ్చు కూడా, అది కూడా ఉన్నది. అందువల్ల మీ సహకారం కూడా నేను కోరుతున్నాను. ఇంకా ఆఖరుకు ఏంటంటే సమన్వయకర్త గారు ఉన్నారు, ఆనంద్ గారు గొప్పగా చేశారు, అయ్యబాబు. తర్వాత దోహదకారి మన వెంకట చిన్నయ్య గారు ఉన్నారు, నమస్కారం అండి. సో ఈ ఆనందము, అనుభూతి, ఆస్వాదన దీనికి కారకులైన మీరందరికీ శుభాభివందనములు. వేదికను అలంకరించిన పెద్దలు, గురువు గారు జ్ఞాననిధి విద్యానందం సార్ గారికి, మరియు సాక్షాత్తు నడిచే పరబ్రహ్మ స్వరూపమైనటువంటి శ్రీరామ్ గారి ఇద్దరి పాదపద్మాలకు నమస్కారం చేస్తున్నాను. అలాగే మిత్రుడు, శ్రేయోభిలాషి, గైడ్ అయినటువంటి డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ గారికి, నా ప్రాణ మిత్రుడిలాగా ఎప్పుడు సరసాలు ఆడుకుంటూ సరస సంభాషణలు మునిగి తేలేటువంటి వీరప్రతాప్ గారికి, నేను గౌరవించే
రాజేశ్వర రెడ్డి గారికి, జయతీర్థ గారికి, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్ర బృందానికి అందరికీ సాదర సహృదయ స్వాగతం పలుకుతున్నాను. ముఖ్యంగా ఈ అవకాశం కల్పించినటువంటి శ్రీరామ్ సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ మర్చిపోతానేమో నేను. వారు టైం ఇవ్వకపోతే ఇంతమంది మిత్రులు ఇక్కడ రారని నాకు ఖచ్చితమైనటువంటి నమ్మకం. ఇక నా 2-3 అనుభవాలు మాత్రమే చెప్పేస్తాను సార్, ఇక విసిగించాను. ఎందుకంటే ఆకలి అయిపోతుంది, తర్వాత కొడతాం నన్ను. అందరు మిత్రులు చెప్పారు సార్, మీకు కూడా తెలుసు, మీతో సంభాషించినప్పుడు చెప్పారు, కప్పల రాజులు అయిపోయాడు, కప్పలు కోయడం పారేయం. అప్పుడు నా కళ ఏమంటే నేను కూడా డాక్టర్ కావాలని. కానీ కప్పల ద్వారాకే డాక్టర్ అయ్యాను, కానీ మనసులో డాక్టర్ కాలేకపోయాను. ఆ మనసులో డాక్టర్ అయ్యేది శ్రీనివాస్ కప్ప చెప్పారు. అయితే దాదాపు 100-115 కప్పలు కోసి పడేసాను సార్. ఆల్ ఆఫ్ ఎ సడన్ వన్ డే ఇట్ స్టక్ టు మై మైండ్ దట్ నీవు జీవితంలో అనుభవిస్తావు అన్న ఒక మాట వినిపించినట్టు అనిపించింది. దట్ ఈస్ ద ఫుల్ స్టాప్. బట్ శ్రీనివాస్ వచ్చారు లాస్ట్కి, వారికి గుర్తుందో లేదో, ఎట్లన్నా ఒక్క కప్పని చేసి సెక్షన్ చేద్దామని. ఆయన గుర్తుందో లేదో, బట్ మెనీ మెమరీస్ ఉన్నాయి వారికి. ఇక బలవంతాన వెళ్ళి ఒక కప్పని తీసుకొచ్చి కోసాం. దట్ ఈస్ ద లాస్ట్. అయితే దాని ప్రభావం ఎప్పుడు చూపిందంటే నాకు 2014లో చూపింది సార్, June 26th. So I suffer from liver problem and doctor said that if you do not remove your ఒక 3 నెలలు అయిపోతే నువ్వు పరమాత్మ దగ్గర చేరుతావు అని చెప్పారు. సో అదేదో బాగానే ఉంటుంది కదా అనుకున్న లోపల డాక్టర్ శ్రీనివాస్ వాళ్ళ కమిటీ ఉంది, ఇంకా ఒక 6 నెలలు మంచిగా బతుకుతావు అంటాడు అతను కమిటీలో. సరే 6 నెలలు మంచిగా బతుకుతా, ఆ తర్వాత ఎట్లా పోతాడు కదా అని మా వాళ్ళు చెప్తే డాక్టర్ శ్రీనివాస్ గారు కూడా నో ఈ నీడ్స్ ఆపరేషన్ అన్నారు. మై సన్ ఇన్ లా గేవ్ హిజ్ live liver to me and I am always indebted till my death. వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్ మీ అందరి సమక్షంలో. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దవాళ్ళు అందరికీ కూడా శుభాభినందనలు. ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి కూడా మనం అందరము గెట్ టుగెదర్ అయిన దానికి ఈ పాండమిక్ పీరియడ్లో మనకు ఒక ఇమ్యూనిటీ పెరిగినట్టుగా, ఎందుకంటే ఎక్కడో ఫోన్లో మాట్లాడే కంటే ప్రాక్టికల్గా ఒకరినొకరు కలుసుకొని, నేను యాజ్ ఎ మెడికల్ భాషలో శ్రీనివాస్ గారితో అన్నట్టుగా మనకు ఒక ఇమ్యూనిటీ ఇలా కలిసి అందరం కలిసి మాట్లాడుతూ చేస్తూ ఉంటే చాలా చాలా అప్పుడప్పుడు కలిసి, ఎప్పుడో ఒక లాస్ట్ బిఫోర్ కరోనా కంటే ఒకసారి ఆనంద్ అరేంజ్ చేశాడు అక్కడ మన వాళ్ళ ఇంటి దగ్గర ఒక హోటల్లో, అది ఒక చిన్న గెట్ టుగెదర్. ఇలాంటివి ఇంకా జరగాలని చెప్పేసి కోరుకుంటూ, ముఖ్యంగా శ్రీరామ్ గారికి, తర్వాత విజయసాగర్ గారికి, వీళ్ళకందరికి కూడా. శ్రీరామ్ గారు నాకు ఫస్ట్గా నేను అంటే మా ఇంట్లో పాల వ్యాపారం ఎక్కువ ఉండేది, పాలు చేసేవాడిని. గోపాలరావు సార్ ఇంట్లో కూడా పాలు పోసేవాడిని. అప్పుడు శ్రీరాములు అక్కడ పేయింగ్ గెస్ట్గా ఉండేవాడు అనుకుంటాను, నేను అనుకుంటాను. అక్కడనే పక్కనే రామలింగం ఇల్లు. నేను ఎంపీసీ ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి, తర్వాత ఎస్ఎస్సిలో మేమంతా కూడా వెంకోబరావు, మధు, బస్వరాజ్ అండ్ వెంకట్ చిన్నయ్య వీళ్ళంతా కూడా, ప్రహ్లాదరావు వీళ్ళంతా మేమంతా క్లాస్మేట్స్ ప్రాక్టీసింగ్ స్కూల్లో. తర్వాత ఇంటర్మీడియట్లో ఎంపీసీలో అంతా అయిన తర్వాత నేను డిగ్రీ 1 year ఫస్ట్ ఇయర్, బీఎస్సీ 1 year తర్వాత ఇంజనీరింగ్కి వెళ్ళిపోయాను. అప్పట్లో వీళ్ళంతా ఇంకా గ్రాడ్యుయేషన్ ఇక్కడ పూర్తి చేయడం జరిగింది. నేను బీటెక్ ఇక్కడ 75 to 80 కంప్లీట్ చేసిన తర్వాత జేఈ నుంచి ఐ రీచ్డ్ చీఫ్ ఇంజనీర్ సార్, స్టేట్ ర్యాంక్, స్టేట్ క్యాడర్ వరకు కూడా. రూరల్ వాటర్ సప్లైలో నాకు ఒక సాటిస్ఫాక్షన్ సార్. ఎంటైర్లీ రూరల్ వాటర్ సప్లైలో విలేజ్లో గుడ్ వాటర్ అనేది ఒకటి, ప్యూరిఫైడ్ వాటరు అనేది విలేజ్ లెవెల్లో ఇవ్వడం అనేది నాకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షను. ప్రతి విలేజ్లో కూడా మేము చాలా మటుకు నా సర్వీస్లో మ్యాక్సిమం కవర్ చేసాము. ఎంటైర్ స్టేట్లో కూడా నేను ఈవెన్ శ్రీకాకుళం, ఆదిలాబాద్, చిత్తూరు అంతా కూడా ఈ బోర్డర్స్ అన్నీ కూడా చేసి
సమ్వాట్ నా సాటిస్ఫాక్షన్ ఈ లెవెల్లో మనం అందరం కలిసి ఇక్కడ గెట్ టుగెదర్ అవుదాం అనుకున్నాము, అయ్యాము. అంత ఆనంద్, తర్వాత శేషాద్రి, మధు అందరం కూడా మాట్లాడుతూ డైలీ దీన్ని ఒక 3-4 డేస్ నుంచి గేరప్ చేస్తూ ఈ స్టేజ్కి తీసుకొచ్చాము. ఇంకా మీరు అన్నట్లు గద్వాల్లో ప్రోగ్రాం పెట్టి అందరినీ కూడా చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. చాలా చెప్పాలనుకున్నాం కానీ ఇప్పుడు టైం లేదు, ఆల్మోస్ట్ ఆల్ టైం అయిపోయింది. భద్రన్న చాలా ఎక్కువ టైం తీసుకొని అందరినీ బ్యాక్ డౌన్ చేసి పారేసాడు. అందుకే దీంతో ముగించి తర్వాత ఇంకా ఎప్పుడైనా మాట్లాడుకుందాము. శ్రీరామ్ సార్ బ్లెస్సింగ్స్ అందరూ మనందరి ప్రియమైన ఉండాలని చెప్పేసి శ్రీరామ్ సార్ని కోరుతున్నాను. ఎక్కువగా అందరూ మా అందరినీ ఎప్పుడు ఒక కంట కనిపెట్టమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఒక్కొక్కరు మాట్లాడుతుంటే ఎంత పచ్చగా ఉన్నాయి మీ మెమరీస్ అంతా కూడా అనిపిస్తుంది. 50 సంవత్సరాలైనా కూడా ఏది మరోలేదు. ఎందుకంటే ఆ రోజు ఉన్న విలువలు అటువంటిది, ఎడ్యుకేషన్ విలువలు అటువంటిది, గురువుగారు అంటే ఉండేటువంటి భక్తి అలాంటిది. అందుకే ఈ రోజుకి ఇప్పుడంతా కమర్షియల్గా డబ్బులతో నడుస్తున్నాయి కదా విద్యాలయాలన్నీ కూడా. అందుకే టీచర్ అంటే గౌరవం లేదు, టీచర్ అంటే గుర్తు లేదు. ఇలా నడుస్తున్న రోజుల్లో మరి 50 ఏళ్ల తర్వాత కూడా మంచి మంచి విషయాలు, దీన్ని రియల్ ఆత్మీయ కలయిక అని మనం చెప్పుకోవాల్సిందే. దీన్ని I retired at the age of 58 years అప్పుడు 31st May 2015 రిటైర్ అయ్యాను. ఆ రోజు సండే. 30th రోజు మా డిఎంఈ ఆఫీస్లో దే ఆనర్డ్ మీ ఫిల్ స్టేషన్ ఫర్ రిటైర్మెంట్. ఆ రోజు ఐ కాల్ మై టీచర్స్ whom I remembered and వాళ్ళు అవైలబుల్. ఆ రోజు వచ్చిన వాళ్ళల్లో విద్యాసాగర్ గారు రాలేకపోయారు, ఫిజిక్స్ లెక్చరర్ గారు. సార్ వచ్చారు. సార్తో పాటు మా స్కూల్ హెడ్ మాస్టర్ శాంతి ప్రసాద్ గారు, రవీంద్ర హై స్కూల్ సార్ కూడా వచ్చారు. వారు మాకు 2 విధాల ముఖ్యులు. ఒకరు మా హెడ్ మాస్టర్ గారు, రెండు వారి నాన్నగారు రంగాచారి గారు, మా నాన్నగారు గురుగారు. అగ్రహారంలో చివరి లాహోల్ మా దగ్గర ఉంటుంది, దయచేసి గారికి గుర్తుంటుంది. రంగాచారి గారు మా నాన్నగారి గురుగారు. నేను 9th 10thలో నేను, శ్రీరాములు, పచ్చర్ల ప్రభాకర్ ట్యూషన్ వెళ్ళేవాళ్ళు. వారి కుమారులు నరసింహారావు లెక్చరర్ ఫిజిక్స్ టీచర్ హై స్కూల్లో. శ్యామ్ ప్రసాద్ గారు మా హెడ్ మాస్టర్ అనమాట. వారు నేను సన్మానం చేశాను. నా రిటైర్మెంట్ అప్పుడు ఆ రోజు రిటైర్ అవుతున్నాను కానీ నేను ఆ స్థితిలో ఉన్నది వాళ్ళ వల్లనే అనేటువంటి ఒక గ్రాటిట్యూడ్ భావంతో పిలిచి సన్మానం చేసి అందరి ముందు ఐ గేవ్ దిస్ మూమెంట్. Those who educate children well are more honored to be than parents. Parents దేహాన్ని ఇస్తారంతే, మనం ఎడ్యుకేషన్ ఇచ్చేదంతా టీచర్సే. అందుకే అరిస్టాటిల్ ఏమంటాడు, those who educate children well are more to be honored than parents. For these only gave life, those they are art of living well. Parents give the life, but the art of living given by our teachers like Vijayanandam garu. So thank you very much, sir. So on this occasion, Anand, for giving me the opportunity. I say it is not to Vidyanandam but to all the lecturers of all the departments of MALD Arts and Government College, Gadwal during the years 1972 to 74. That's the first thing. Other things I will talk later.
heart is filled with joy, extreme joy. I am so much overwhelmed with emotions of your love and affection and respect. Words are failing me. Though I taught you English for 2 years, 2 long years, I never ceased or stopped talking to you, but today somehow when I'm trying to talk to you, words are failing because my heart is filled with joy. అంటారు చూడండి, అవధులు లేని ఆనందం, ఎల్లలు లేని సంతోషం, limitless happiness, really. Yes, it boosts the health of the people. Let me begin from the beginning, because 1972, I joined fresh as a teacher or as a lecturer. 1972, you joined fresh as fresh students, young students. We were all freshers at the time. I never had any experience when I came to you, when I took the first class. Fresh from university. So I thought that I should not be a teacher with them, and they should not be my students. We must be a team working together. I never posed that I am a teacher. No. I was only like a captain in the team. I was only like a coach. Coach knows little bit more than the players. Are you all comfortable with my English? Okay. Telugu kuda maatladalna అవసరం లేదు, right? Good. Now and then I may use Telugu words, right? So this is it. I mixed with you so that you come to the level of the learning that is expected of us. Unless the teacher goes to the level of the students, takes them by hand and picks them up and brings them to the level of the standards that are prescribed by the government or by the society, then only it is the real education. We were engaged in a field called education, and even today also, we are all here not because of various avocations or professions or jobs that you are doing, but just because of the word or the field, education. Education has brought us together after 50 years. Yes. And when I am receiving the felicitation, the honor from each one of you, as I said in the beginning, this honor is not to this old man. No. My reception of this honor may be cent%, but it goes to each and, as I said, each and every lecturer, whether it is man or woman, who taught you not only 72 to 74, but all the years of your student career. On this occasion, I especially pay my regards, respects to my colleagues in the Department of English. And all of them are no more here with us. Shubhamani passed away. Mr. what's his name? Ghazi, Muhammad Ghazi Saab guzar gaya. And John Mark, who was such an expert in this subject, in this language. He got many good opportunities here, there and everywhere. So he was called to America as a principal or some such thing.
Unfortunately, we are told, I'm sorry to announce that, he met with a car accident and he passed away. So this honor goes to them, first of all. Then only as a last bit, I receive it because I don't want to disappoint your efforts. Friends, my dear student friends, wonderful experience really. There used to be a discussion in intellectual or educational circles. Which profession is the best one? ఏ ఉద్యోగం అన్నిట్లో ఉత్తమమైంది అన్న ప్రశ్న వచ్చేది. చాలా ఉన్నాయి. దాంట్లో ప్రాముఖ్యంగా వచ్చేటి మనుషుల యొక్క ప్రాణాలను కాపాడేటి. అందులో డాక్టర్స్, లాయర్స్ అండ్ టీచర్స్, ఈ మూడట. Of all the professions, doctor's profession, lawyer's profession and a teacher's profession are the best. But which among these three is the best was the question, was the debate. And everybody said his own field is the better one or best one than other fields. But ultimately the consensus, the agreement, final agreement came to teacher. Why? Because teacher is the one who made the doctor, teacher is the one who made the lawyer also, and all other professions. Today when I look to these dignitaries here, these stalwarts here, great people here, I feel humble because I could not achieve the rewards and awards, the degrees and the positions each one of you has got. Because in our days there was no facilities, or because of financial backgrounds we could not do big things, higher things, better things, though we had little bit of knowledge. But of your age, because now as we are meeting here today, we are all senior citizens. You agree with that? Yes. At that time we were all children, young youth. I mixed with you as a student myself, learning things. I'm always a learner, even now. My name itself says, I take pleasure in the education. I take pleasure in learning. My name, once again, I repeat, Vidya Anandam, Vidyanandam. Even now I learn, even now I read, even now I seek from others, even now I listen. I don't talk much, I don't speak much. I listen and learn, listen and learn. Really, doctors, professors, engineers, big business magnates, executives, and you can name so many highest possible positions you people are decorating these days. Are we not glad about that? I could not do my PhD because of lack of facilities in our days. I tried a lot, registered with Osmania. Dr. Maslamani, head of the department, was my guide. At the age of 55, I wanted to complete my PhD, but I could not do because of various constraints. But today, my heart is filled with joy. The satisfaction of my job, the happiness of my duty as a lecturer is fulfilled today when I find, though I was not a doctor in philosophy, we all lecturers could produce so many doctors of medicine and doctors of philosophy and many great stalwarts in many other fields. Are you not happy to be a Vidvat Gadwala student? Definitely, yes. Little bit of classroom situation. Wherever I go to the class, first time, that will be
no teaching, only introduction. Every individual is special. None can compete with you. None can pose with you as similarity. Because God has a purpose in creating you, not somebody else. And it is in you and in your training and in your skill to take your name and yourself, your image, higher and higher and higher. Limitless, sky is the limit, we say. That is what is meant for by education. That is what we have been trying to do. So question number 1 was that, what's your name? Somebody will get up and say, Sheshagiri. Will say. My question was, what is your name? You must begin. As I said my name is Vidyanandam. You must say, my name is Sheshagiri. My name is Ramulu. My name is Riyaz. Like that, you must say. What I was trying to do, I know that his name is Sheshagiri, but that's not what I want to know more. What I want to know more is, he has to say a sentence correctly, grammatically, so that he is learning to use language from the very first step. Then I used to ask people, how old are you? How old are you? Poor students, my dear poor students like you, coming from rural areas, villages, without any proper English education. Sir, నేను old కాదు, యంగ్ సార్ నేను. Naturally, they cannot follow the question. సార్ నేను ఓల్డ్ కాదు, నేను యంగ్. అంటే నాకు వాడు ఏమంటా చూడండి, ఉల్టా కొట్టనిక అనమాట. హౌ ఓల్డ్ ఆర్ యు అంటే, ఏం సార్ నన్ను ఓల్డ్ అంటున్నావు, ముసలి అనుకుంటున్నావా? That used to be the question. Then I used to explain the things. Then I used to tell them, this is the way you have to answer. My age is 28 years. I was 28 at the time. మీరు 16 ఏళ్ళకు ఉంటారు అప్పుడు, నేను 28. కాబట్టి we were all young people, as they said, used to play was that table tennis and basketball, football and all those things. Yes. And I was young, so I was free to spend time with my students. I was doing that. Right? Then going further, what is your native place? So that we know where from he is coming. Is he coming from Gadwal or Hyderabad? Immediately if a boy says I am from Hyderabad, I know that his English will be definitely better than a boy from Gadwal. I will make difference between the students like that, and keep an eye on the weaker students coming from rural belt. That is how we used to bring them up, make them equal. No student is above the other. They should be all treated equally. That's what we were trying to do. Then another question is, first question, how many alphabet are there in English? Somebody was using the word alphabets. We don't use the word alphabets. It's alphabet only, though there are 26. And most of the students, they start with A, B, C, D, E, F, G, tick, 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 X, Y, Z. Finished. Most of them coming from rural belt. But there used to be some students, very sharp, very intelligent, yes. Because I could make out that they are definitely from some English medium school, some convent school, some city school, that's why they are. So this is the way how we used to get introduction from students and their levels, their standards, and how we have to adjust with the students. And some of the brothers here said, we used to sit at the back bench. Back bench. Reason is known, yes. No interest. Somebody said I used to sleep and used to wake me up, putting some interesting question, asking about my personal self.
or personal health and family, things like that, so that I take some keen interest. It's God's grace. Control the. It's God's grace. దైవానుగ్రహం అంటాం చూడండి, దేవుని కృప అంటాం చూడండి, అది. అందుకనగా నా మిత్రులు, నా కలీగ్స్, నాతో పనిచేసిన వాళ్ళు చాలామంది ఇప్పుడు లేరు. 78 ఏళ్ళకి వచ్చాను. దైవానుగ్రహం ఉంది కాబట్టి, దేవునిలో భక్తి శ్రద్ధలతో భయంతో పెరిగాను కాబట్టి, నీతి నిజాయితీగా బ్రతకడానికి ప్రయత్నం చేశాను కాబట్టి, ఉద్యోగం కూడా అలాగే చేశాను కాబట్టి దేవుని అనుగ్రహం ఉంది. If you are meeting here today as elderly people, senior citizens, it is that దైవానుగ్రహము, దైవ కృప, దేవుని కృప. Those whom God loves, భగవంతుడు ఎవరినైతే ప్రేమిస్తాడో, లేదా ఏ మానవుడైతే భగవంతుని ప్రేమిస్తాడో వారికట సమస్తము మేలు కలుగుటకై అనుకూలముగా జరుగుతాయట. ఐ థింక్ దట్ ఈస్ వాట్ హ్యాస్ బిన్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. బహుశా అదే నా జీవితంలో జరుగుతూ వస్తుందేమో, మీ జీవితాల్లో కూడా అదే జరుగుతూ వస్తుంది. కాబట్టి మనము ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ, కరోనా ఎంతో భయంకరంగా ఉన్నప్పటికీ ఈరోజు ఇక్కడికి రాగలిగినామంటే ఆ దేవుని యొక్క అనుగ్రహము, కృప, మనకు ఆయన ఎడలో ఉన్న భక్తి శ్రద్ధలు, ఇది ఎల్లప్పుడూ ఉండాలి. ఇలా జరుగుతూ పోతుంది. మరి ఈ క్రమంలో రిటైర్ అయి కూడా ఇప్పటికీ 20 సంవత్సరాలు దాటిపోయింది. 2001లో రిటైర్ అయినాడు నేను. గద్వాల్ నుంచి ట్రైనింగ్ చేశాను పోయి ఎక్కడ మన సిఫిల్లో, రైట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో. అది చేసినాక నాకు ఇంకా ఎక్కువ మంచి ట్రైనింగ్, తరబిత్ ఇంగ్లీష్ భాషలో, ఈవెన్ ఇన్ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ఇంగ్లీష్ ఐ లెర్న్ ఫ్రమ్ సిఫిల్, ఫోనెటిక్స్ అండ్ ఆల్, లింగ్విస్టిక్స్ అండ్ ఆల్, గ్రామర్ అండ్ ఆల్. అక్కడి నుంచి కరీంనగర్ పోయినాను, కరీంనగర్ నుంచి నిజామాబాద్, నిజామాబాద్ టు సిద్దిపేట్, సిద్దిపేట్ టు నల్గొండ, నల్గొండ టు అగైన్ నిజామాబాద్, వేర్ ఐ వాజ్ ప్రమోటెడ్ యాజ్ professor to teach in PG courses of Girraj Government College, Nizamabad. I taught to PG students for 14 long years. And at the fag end of my service, I was promoted as a principal of a degree college of Sri Pocharam Srinivasa Reddy Gari College, Banswadalo. రిటైర్ అయిన రోజున 31st of October 2001 గౌరవనీయులు మన ప్రస్తుత శాసనసభ స్పీకర్ గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు స్వయంగా కాలేజీకి వచ్చి రిటైర్మెంట్ ఆ కార్యక్రమంలో పాల్గొని, ఈరోజు మీరందరూ నాకు చేసిన సన్మానం లాగా షాల్ కప్పి దండాలు వేసి ఏదో చేసి ఈ ఉంగరం కూడా పెట్టినాడండి. This ring was also given to me. Yes, that's really great. That is the honor a teacher gets for what he has been doing in his profession. A teacher may not get pearls or gold ornaments or lakhs and crores of rupees. No, they are not countable. They are not at all countable. What is countable is respect. What is countable is honor. That is exactly what you people are doing to this humble man this evening. By honoring a humble man like me, almost like you are doing puja to your guru, that's your greatness. Each individual, each and every individual, it is your greatness, please. How difficult it is to come together at this age, more than 65 years, from different places, far off places. You have lot many good things to do outside, in your family, in your office or in your society. వీటికంటే ఎన్నో మంచి పనులు మీరు చేయగలరు, గొప్ప పనులు చేయగలరు. ఆ సమయాన్ని మీరు వెచ్చించి ఇక్కడికి వచ్చినారంటే దట్స్ యువర్ గ్రేట్నెస్. దెర్ ఇస్ అన్ అడేజ్,
one saying in English. When men and their minds meet, when men like you, each and every individual, men like you, when men and their minds meet means meet together, what happens, you know? What happens, you know? The saying says, mountains move. పర్వతాలే కదిలొచ్చేస్తాయట. ఈరోజు పర్వతాలన్నీ కదిలొచ్చినాయండి. ఈరోజు పర్వతాలన్నీ పెద్ద పెద్ద వ్యక్తులందరూ మీరు పర్వతాలు కదిలొచ్చినాయి ఇక్కడికి. యూ కుడ్ డూ సంథింగ్ impossible, a possibility. Hats off to the organizers. Hats off to the participants, each and every one of you. Each one of you is a mountain. Very difficult to move from your place because you're well placed in your place. You're great and good and big and in your place, but you are coming here, spending so much time here because of the organization, organizers. How much efforts they might have taken, they must have taken. Months together, thousands of telephones, messages. Yes. Do we not congratulate them on this day? Yes, please clap for the organizers, everybody. Clap for all the doctors. Please clap for all the doctors. Clap for all the professors. I'm talking about my students. I'm talking about you people, right? Clap for all the professors. Yes. Engineers. Yes, please do that. Scientists. Yes, do that. Business magnates. Yes, do that. Good. Thank you. Wonderful. And official executives and businessmen, magnates I said yes already, and whatever other profession. Now let us all clap together for each and every one of you. Great. And finally, ultimately, let us also clap for our politicians. Yes. We have a politician. Yes, Badri is, I say Badri because you are my student, yes. Brother, elder brother, our lecturer, zoology, Bhakta Vijayud is my close friend right from college days. Even now, I am in touch with him. We meet quite often in our retired college teachers association. Let me just check up any points. I was not referring to this. Any points I have missed so that nothing is missed. Sir attended my 75 years birthday. He has already said that and gifted me that on the day, right? And one final word. You people are planning to have a get-together in Gadwal for the celebration of 50 years. About that, I have to say that we were students of Medak Mission School of 1961, HSC, 1961. So in 2010, we celebrated Golden Jubilee, 50 years, and we brought out a souvenir, a magazine. I was the convener for that. I struggled for 6 months to collect the information, biodata, each student, photos of each student, their families, their children, biodata, everything, their particulars, date of birth and all, publish them in the book form. I have the book, if you have time. It goes, rise and shine. That is the motto of our school. Golden Jubilee celebrations, 1960-61, HSC first batch, CSI Wesley Co-Educational High School, Medak, Cathedral Compound, Medak, 14th December 2010, souvenir. In this, you will find all the photos of all the people. You can see that. You can also do like this. That's what I am saying. మీరు ఈ పని చేయొచ్చు. అప్పుడు
మీ యొక్క అడ్రస్లు, మీ ఫోటోలు, మీ సమస్తం ఈ బుక్లో ఉంటాయి. మీరంతా తర్వాత మీ మిత్రులతో మాట్లాడుకోవచ్చు, కమ్యూనికేషన్లో ఉండొచ్చు. ఇది రికార్డులో ఉండిపోతుంది, హిస్టరీలో ఉండిపోతుంది. మనం ఉండకపోవచ్చు కానీ ఇది ఉంటుంది. మన పిల్లలు చూసుకొని దీన్ని ఆనందిస్తారు. ఇది నా వైపు నుంచి మీకు ఇచ్చే సలహా యాజ్ యువర్ టీచర్. టేక్ ఇట్ ఫ్రమ్ మీ అండ్ ట్రై టు ఫాలో ఇట్. Hope I will see that day. Hope I will see that day. And GRE I taught so that the students will go to foreign countries to be employed or getting admissions in universities there. In the year 2009, I got heart attack because of more strain and stress traveling, driving the scooter and all, going to Amirpet, Secunderabad and Abbots to teach to these bank probationary officials. So I got heart attack. I was operated on. Doctor knows it. Yes. Now it is more than 12 years. I was operated. The whole body was cut. Right? Veins were removed from here and inserted there. I survived, though it was a gone case. And since then I am not going teaching here and there, but definitely I am teaching to my grandchildren, whose number is 5. They are now gems in English. When various competitions conduct English tests, my 3 grandsons and 1 granddaughter, they are doing wonders. They are doing wonders. I am glad about that. I taught me English, now I am teaching to my children because I am not able to go out. Dear ones, my dear students, God bless you. Thank you very much for this felicitation you have done, for the honor you have done. Once again, my heartfelt thanks and my gratitude and my blessings, my best wishes to each and every one of you. Though I am not able to take your names. I am not able to take your names. When I was teaching you in Gadwal in 1972, I knew each one of you by name. I knew each one of you by name. That is the good quality of a teacher. You should know the names of the students. Then only they will listen to you. You must be disciplined. Then only they can be disciplined in the class. That is how we brought about the standards of education, not only in Gadwal, in all other places where we have worked. I hope we have not wasted our time this evening. Did we? No. మనం మన యొక్క సమయాన్ని వృధా చేయడానికి రాలేదు. కొంచెం ఎక్కువసేపు మాట్లాడినప్పటికీ అవసరమైన వాటినే మాట్లాడినాం. మీరందరూ చక్కగా మాట్లాడినారు. నా గురించి ఏ విధంగా నేను టీచ్ చేసేవాళ్ళని వాటి గురించి చెప్పినారు. అవన్నీ వింటూ ఉంటుంటే అవునా, నిజమా, ఇలా జరిగినాయా అని, ఎందుకంటే 50 ఏళ్ళు గడిచిపోయింది. 50 ఏళ్ళు గడిచిపోయింది కాబట్టి, కానీ తృప్తి ఉంది, సంతోషం ఉంది. దిస్ ఈజ్ వాట్ వి కాల్ జాబ్ సాటిస్ఫాక్షన్. మై లైఫ్ యాజ్ అ టీచర్, యాజ్ అ లెక్చరర్, ప్రొఫెసర్, ప్రిన్సిపల్ ఈజ్ fulfilled on this day when you have arranged this felicitation. Thank you very much. Wish you all the best. If all goes well, I will see you. Thank you very much. I want you to listen that at Gadwal.